హాయ్ ఫ్రెండ్స్, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే నా. అదేంటంటే ఏం రావడాలి, మంచి సింగర్ అయిపోయాను, నీ తుప్పా స్టెప్పులతో లాస్ట్ ఇయర్ ఇట్టన్నావు, నిన్న మొన్న యష్మి గురించి డ్యాన్స్ చేసినావు, ఈరోజు పాట పాడుతున్నావు, ఏం కత్తా కమ్మమ్మిస్ అని అనుకోవద్దు. ఈ వీడియో కొంచెం ఏంటంటే సెన్సిటివ్ టాపిక్స్ మీద టచ్ చేయబోతున్నాము. ఆ సెన్సిటివ్ టాపిక్ మీద నా ఒపీనియన్ క్లియర్ కట్గా నాకేమనిపించిందో అది చెప్పేస్తాను. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి యష్మిని హక్ చేసుకుంటూ మాట్లాడింది, యష్మికి నచ్చలేదనే ప్రోమో ఆల్రెడీ చూసుంటారు. నిన్న అర్ధరాత్రి గుసగుసల్లో అది జరిగింది. అది ఏం జరిగింది, ముందు వెనక ఏం జరిగింది అనేది మాట్లాడతాం. యష్మికి చాలా కోపం వచ్చింది. ఈవెన్ తర్వాత అంటది, కెమెరాలు లేకుండా ఉంటే వాడిని కొట్టేసేవాడిని అన్నట్టుగా చెప్పింది. అది ఏంటి, దాని గురించి మాట్లాడతాం. దాంతోపాటుగా మణికంఠ, అది ఏం జరుగుతుందో తెలియదు కానీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అమ్మాయిలతో బిహేవ్ చేసే విధానం కొంచెం అంటే చాలా క్లోజ్గా బిహేవ్ చేస్తున్నాడు. అంతకుముందు ఎప్పుడూ లేదు. అది ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు, ఏమవుతుందో అర్థం కావట్లేదు. అది ఏం బిహేవ్ చేశాడు. నిన్న ఒక ఫుటేజ్ వచ్చిందనమాట, నేను నిన్నే చూశాను. కానీ అదంతా ఇది కాదులే అనుకుంటున్నా. ఎక్స్ట్రా కట్స్లో చూశాను అనమాట. నార్మల్ ఎపిసోడ్స్లో లైవ్స్లో ఎక్కడా లేదు. ఎక్స్ట్రా కట్స్లో చూసి అది ఏముందిలే అనుకున్నాను. కానీ ఈరోజు ఈ ప్రోమోకి దాని రిలేటెడ్గా వచ్చి హక్ చేసుకోవడం, ఏందో ఫ్రెండ్షిప్ అని అంటాడు, అతనేమో నామినేషన్లు అట్టబెట్టి ఇలా చేస్తే నాకు నచ్చదు అనే సెన్స్ ఆ ఇష్యూ మీద వచ్చేసరికి దానికి దీనికి సింక్ అవుతుంది. కాబట్టి ఆ విషయం చెప్దాం అనుకుంటున్నా. సోనియాకి వచ్చి కిస్ చేస్తాడు మన నాగమణి కంటే, ఆ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ బిహేవియర్ ఏంటి అనే దాని గురించి మాట్లాడడం క్లియర్గా. దాంతోపాటుగా చాలా కాంట్రవర్షియల్ పాయింట్స్ హౌస్ మేట్స్ అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు అర్ధరాత్రి గుసగుసల్లో విష్ణుప్రియ, టోటల్ కంటెంట్ 90% విష్ణుప్రియ ఉంది, సీత ఉంది. సీత వచ్చి ఒకనొక టైంలో నిఖిల్ గురించి ఒక మాట మాట్లాడుద్ది. అది ఎంతవరకు కరెక్టా కాదా అనేది మనం కూడా మాట్లాడదాం. అదే అందరినీ తన లవ్తో తన శత్రువులను దగ్గర చేసుకోవాలి, ఆట ప్లాన్గా చేస్తున్నట్టున్నాడు అనే సెన్స్లో మాట్లాడుద్ది. దాంతోపాటుగా ఆదిత్య గారి గురించి చూద్దాం. ఆదిత్య గారికి విష్ణుప్రియకి ఫుల్ రైవల్రీ నడుస్తుంది. ఆదిత్య గారితో అస్సలు కళ్ళ దగ్గరికి వచ్చి ఆయనే వచ్చి క్షమాపణ చెప్పినా కూడా విష్ణు మాట్లాడదు. తప్ప రైటా, అది పొగరా విష్ణుప్రియ? అది చూద్దాం. చాలా ఉన్నాయి, వెంటనే గుర్తురావు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాం. ఆ పాయింట్ వచ్చినప్పుడు నాగమణికంఠ గురించి కూడా చాలా గట్టిగా మాట్లాడతా. ఇది కాంట్రవర్షియల్ అయినా సెన్సిటివ్ టాపిక్ అయినా నా మనసుకి నాకు కనిపించిన దాని గురించి నేను రియాక్ట్ అవ్వకుండా ఉండను. అది జరిగేది. నాగమణికంఠకి అయితే ఖచ్చితంగా చెప్తున్నాను, అనవసరంగా ఇలాంటి ఫుటేజ్లు బయటపడుతూ ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే తెలియకుండా నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మేము యూట్యూబర్స్ కానీ రివ్యూవర్స్ కానీ ఎవరో ఒక రియాక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అనిపిస్తుంది, సింక్ అవుతుంటుంది. ఏంటి అతను చెప్పేదానికి ఇక్కడ చేసేదానికి డిఫరెన్స్ కనపడుతుందనే సెన్స్ వస్తుంది అనమాట. పాయింట్లోకి వచ్చినప్పుడు మాట్లాడతాను, గట్టిగా మాట్లాడతాం. నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్లో జరిగినాయి. నబీలు, ప్రేరణ బాగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటివి చూసినప్పుడే మా సీజన్లో ఏదైతే జరిగిందో అదే కదా రిపీట్ అవుతుందో బాధ అనిపిస్తుంది. ఏంది నామినేషన్స్లో రైట్ అవ్వద్దు అనుకుంటే ఐ కెన్ రైజ్ ద వాయిస్ అనేసి గట్టిగా అరిచి మేక్ ద వాయిస్ అనేసి ఆవిడని ఇద్దరు గట్టిగా అరుచుకొని ఎక్స్ప్రెషన్ ఇచ్చుకొని మళ్ళీ వచ్చి కామెడీగా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. ప్రేరణ వచ్చిందంట నామినేషన్స్ అయిపోయిన తర్వాత, మనంతా క్లాన్లో ఉంటాం, నామినేషన్స్ ఓవర్ మాట్లాడుకుందాం అనేసి అనిందంట. వీళ్ళిద్దరూ హ్యాపీగా మాట్లాడుకుంటారు. ఎంతసేపు అంటే ఒక 1 అవర్ మాట్లాడుకుంటారు. మధ్యలో కట్టు చూపిస్తున్నారు అదే మాటలు. నామినేషన్స్ గురించి, దాని గురించి అయిపోయింది, తర్వాత వేరే విషయాల గురించి, పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలా నడుచుకుని ఇక్కడ లైవ్లో ఇలా చూసే జనాలకి అనిపిస్తుంది ఏందో ఆ టైం కింద ఫైర్ అవుతున్నారు వాంటెడ్ కెమెరాల కోసం అన్నట్టుగా అనిపిస్తుందిగా. అక్కడ థీము కొంచెం స్పైస్ మిస్ అవుతుంది. ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇదొక లెసన్ అవుద్దులే, నాకు కూడా సంచాలకుగా ఉన్నందుకు నేను నేర్చుకున్నాను, ఇక నుంచి గట్టి రూల్స్ పెట్టేస్తాను, రూల్ అంటే రూల్, చచ్చినా కూడా రూల్స్ మార్చను అనేసి చెప్తా ఉండేది అనమాట. అంతే, అలాగే ఉండాలనేసి నబీల్ చెప్తా ఉండు. తర్వాత లగ్జరీ వాళ్ళందరూ పల్పి ఆరెంజ్ తాగుతా ఉన్నారు. వీళ్ళందరూ సోనియా, విష్ణుప్రియ, నిఖిల్ వీళ్ళందరూ ఒకే చోట నిలబడి తాగుతా ఉన్నారు. అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉందన్నమాట వాళ్ళ మధ్యలో, నార్మల్ మాటలు. తర్వాత ఆదిత్య గారు అభయ్ గారితో ఒక డిస్కషన్ చెప్తున్నాడు అనమాట, సెల్ఫ్ నామినేషన్స్ గురించి. ఎందుకు ఆదిత్య అడుగుతున్నాడు, అభయ్ ఏంటి సెల్ఫ్ నామినేషన్, అదితో పెద్ద విషయం అన్నట్టు ఆదిత్య గారు సోనియా వచ్చి మాట్లాడుతున్న కామెడీ. 2 వారాల నుంచి నామినేషన్ లేడు, చీఫ్లు ఇద్దరిలో ఒకరిని డిసైడ్ అన్నారు. అభయే కదా వస్తాడు. అభయ్ రాకపోతే అభయ్కి మామూలుగా ఉండదు బయట. ఏంట్రా ఇంత సేఫ్ గేమ్ ఇతను, అతను 2 వారాల నుంచి నామినేట్ చేస్తుంటే వెళ్ళి మళ్ళీ కూడా అదే చేశాడు అన్న సెన్స్లో వస్తుంది.
అలా కాకుండా అది నామినేట్ అవ్వడమే కరెక్ట్ పని. దానికి వచ్చి సెల్ఫ్ నామినేట్ ఎలా అయ్యావు, బిగ్ థింగ్ అది. ఆదిత్య గారు ఎగ్జాజరేషన్ ఓవర్ కూడా, అబ్బాయి చాలా బిగ్ థింగ్ అది, అందరినీ పొగడతలతో ముంచేస్తున్నారు ఏమి లేకపోయినా కూడా. అబ్బాయి అంటాడు, లేదన్నా ఇప్పుడు నిఖిల్ 2 times అయ్యాడు కదా, మనం గేమ్ ఆడుతున్నాం అది వరకు తెలిసిందే, కానీ గేమ్ ఆడుతూ కూడా అందరు మనల్ని నామినేట్ చేయట్లేదు. సో అలా జనాలకి ఏమనుకుంటారు, ఇటు సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో, నామినేషన్లు రావట్లేదు, ఎవరు నామినేట్ చేయట్లేదు అని ఇది బయటకు వెళ్ళకూడదు కదనా. అందుకని మనం ఏంటో తెలుస్తుంది కాబట్టి నేను అట్లా నామినేషన్లోకి వెళ్ళాను అంటే అది ఈజీ కాదు అబ్బాయి, బిగ్ థింగ్ అనగానే సోనియా కూడా వచ్చింది, సేమ్ అదే మాట్లాడు కదా అబ్బాయిని అడిగితే. అబ్బాయి మళ్ళీ ఒకటి ఏంటంటే, వాచ్ టాస్క్లో వాడు ఎలా అయితే నాకు సాక్రిఫైస్ చేశాడు, దాన్ని వాచ్ టాస్క్ అంటాడు. వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చింది చూసారా, పేరెంట్స్ పంపించారు కదా, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ నాన్నగారు వాచ్ గిఫ్ట్గా వచ్చింది చూసారు. దాంట్లో నిఖిల్ని అబ్బాయిని జోడీగా పంపారు. నిఖిల్ నాకు వద్దులే షర్ట్, మా నాన్న షర్ట్ అనేసి అబ్బాయి తీసుకుంటాడు. దాంట్లో సాక్రిఫైస్ చేశాడు కాబట్టి దానికి గుర్తుగా నేను ఇక్కడ సాక్రిఫైస్ చేశాను అన్నట్టు చెప్తాడు. చెప్పినప్పుడు ఈ వాచ్ గురించి క్లారిటీ అలా ఏందో రీల్స్, ఎన్ని 100 మంది రీల్స్ దాని మీద. బిగ్ బాస్ ఏం జరుగుతుంది, బిగ్ బాస్ ఇక్కడ ఒక పిల్ల ఉంటుంది అమ్మాయి ఎవరో, ఏం జరుగుతుంది బిగ్ బాస్ ఇక్కడ, ఏంది ఇది వాచ్ ఆడి నుంచి వచ్చింది, ఏమి బిగ్ బాస్లో రూల్స్ ప్రకారం వాచ్ లేదుగా, ఏం జరుగుతుందేడా వాచ్ ఉంది, మీకేమనిపిస్తుంది గాయస్ అంటే 30-40 మంది షేర్లు, నాకు 100-200 షేర్లు వచ్చుంటాయి. అది అన్న వాచ్ పెట్టుకున్నాడు అబ్బాయిని. నాయన అది వాళ్ళ నాయనది గిఫ్ట్గా పంపించింది, దాంట్లో బ్యాటరీ ఉండదు ఏముండదు, ఊరికి గిఫ్ట్గా పంపించారు, చేతికి పెట్టుకోవడం తప్ప. అది సరిగా చూడకుండా దాని మీద రీల్స్ చేస్తున్నారు. తర్వాత సరికి సోనియా గుడ్ అన్నట్టుగా అనిందనమాట. తర్వాత ప్రేరణ వచ్చింది, అప్పుడే వీళ్ళ మధ్యలో వచ్చి మా క్యూటీ ప్రేరణ తప్పులు చేసినా కూడా చెప్తాను మీరు గమనించట్లా, ప్రేరణ క్యూట్గా అనిపిస్తుంది అని చెప్పేదే గమనిస్తున్నారు. అప్పుడే ప్రేరణ వచ్చి హలో 10 years ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు 10 years ఫ్రెండ్స్ అని చెప్పుకున్నారు కాబట్టి 10 years ఫ్రెండ్స్, మాది 10 days ఫ్రెండ్షిప్, రండి మనం కూడా వాకింగ్ చేద్దాం అనేసి అంటా వచ్చింది. ఇద్దరు నవ్వుకుంటా వెళ్ళిపోయారు అనమాట. నెక్స్ట్ నాగమణికంట విష్ణుప్రియతో, నాకు పల్పి ఇస్తే నీకు 12 మంది పిల్లకాయలు పుడతారే, నాకు ఒక్క పల్పి ఇస్తే 12 మంది పిల్లలు పుడతాంటే, రే నేను కనాలా వద్దురా 12 మందిని, ఏం మాట్లాడుతున్నావారంటే 12 మంది పుడతారే నాకు పల్పి అంటుంది. మంచి మొగుడు వస్తే చాలు నాకు, పల్పి ఇది 12 మంది వద్దురా అనేది మాట్లాడుకుంటా ఉన్నారు. తర్వాత మనోడు అందరితో మింగిల్ అవుతూ అంటే పంచులు గించులు కూడా వేస్తూ కూడా నామినేషన్స్లో వాళ్ళ పాయింట్లు తెచ్చినప్పుడు వాళ్ళకి బాధ వేస్తుంది, చిన్నవి తెస్తే. నెక్స్ట్ సీత అండ్ పృథ్వీ డిస్కషన్ జరిగింది. ఇక్కడ ఒక డిస్కషన్ జరిగింది. ఓవరాల్గా ఈ డిస్కషన్లో పృథ్వీది రాంగ్ అన్నట్టుగా మనకు అనిపించినా కూడా లాస్ట్కి వెళ్ళినప్పుడు విష్ణుప్రియ ఒక మాట చెప్తుంది పృథ్వీ రిలేటెడ్గా, అది మనకి కన్విన్సింగ్గానే ఉంది. పాపం పృథ్వీ అలాంటి వాడు కాదే అని సీతతోనే చెప్పదు. ఈరోజు ఈ లైవ్ డిస్కషన్ ఎండింగ్లో చెప్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే, సీత నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నువ్వు నా ఫ్రెండ్ కాదురా, ఇది జస్ట్ లైట్ జోక్గానే స్టార్ట్ అయింది. నువ్వు నన్ను వీక్ అన్నావు కదరా, నాకు నచ్చలేదు, నేను నిన్ను ఓన్లీ అగ్రెషన్ అన్నాను, అది నచ్చలేదని చెప్పాను, నువ్వు నన్ను వీక్ అన్నావు, నేను నిన్ను వీక్ అనలేదని అని స్టార్ట్ చేస్తే పృథ్వీ నాకు వీక్ అనే అనిపించింది. ఏంటి వేరే వాళ్ళకి అగ్రెసివ్ అంటే అది ఫియర్ వస్తుంది, అగ్రెషన్ అంటే ఏంటి నన్ను చూసి భయం వేస్తుంది వాళ్ళకి, హట్ కాదు అది భయం వేస్తుంది, హట్ అవుతారని ఎవరు చెప్పారు, ఆ మ్యాటర్లో వీక్ ఉన్నావు నువ్వు, ఎమోషనల్గా నువ్వు కొంచెం వీక్ ఉన్నావు అనేసి చెప్పాను అనేసి పృథ్వీ అంటే, సీత నీది కూడా ఎమోషనే కదరా, అగ్రెషన్ అనేది కూడా ఎమోషన్ అంటే పృథ్వీ ఏమంటారంటే, నీకు ఉన్నది వీక్నెస్, నాకు ఉన్నది అగ్రెషన్, ఆ వీక్నెస్ వాళ్ళకి ఫుల్ రాలేదని ఏమంటారంటే, సీత ఏమంటారు తెలుసా, నేను ఇచ్చానా బిగ్ బాస్కి అడిగా అంతే, నువ్వేంటంటే వాళ్ళకి ఫుడ్ రాలేదని నువ్వు దాంట్లో వీక్నెస్ చూపించావు, ఏడ్చావు అన్నట్టుగా చెప్పాడు. సీత ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ స్వామి, ఏమన్నా పాయింట్స్ పెట్టినా సీత సూపర్ అనే తమ్ముళ్ళు పెడతాము, నేను చెప్పడం మర్చిపోయా. ఎందుకంటే ఇక్కడ ఎంత సింపుల్గా మనోడికి చెప్పడంలో, నువ్వు ఫుడ్ విషయంలో ఏడ్చావు అనగానే వెంటనే తీసుకొచ్చి సీత ఏమంటారు తెలుసా, నువ్వు ఇట్లా ఇంత ఫేక్ అనుకోలేదు, ఇలా మాట్లాడతాం అనుకోలేదు పృథ్వీ, నేను ఏడ్చానంటావు, సోనియా ఏడ్చింది నీకు కనపడలేదా, ఆ తర్వాత నువ్వు కూడా ఏడ్చావు కదా ఒక టైంలో, అభయ్ అన్న ఏడ్చాడు కదా, ఇంతమంది ఫుడ్ కోసం ఏడ్చాడు, యష్మి ఏడ్చింది కదా నీ క్లోజ్ ఫ్రెండ్, యష్మిని నామినేట్ ఎందుకు చేయలేదు, నన్నే చేశాను అన్నమంటే వాళ్ళెవరు బిగ్ బాస్తో అడగలేదనేసి సిల్లీ డైలాగ్తో దొరికిపోయాడు. వాళ్ళందరూ బిగ్ బాస్ని డైరెక్ట్గా అడగలేదంట, ఈవిడ అడిగిందంట, ఈవిడ నార్మల్గా అడిగింది, మిగతా వాళ్ళు ఫుడ్ గురించి ఏడ్చారు, ఈవిడికి ఏ పాయింట్ అయితే చెప్పాడు అదే పాయింట్ మీద ఏడ్చారు కదా, వాళ్ళు ఎందుకు నామినేట్ చేయలేదంటే వాళ్ళు ఎవరు బిగ్ బాస్ని అడగలేదంట. సిల్లీ పాయింట్తో సీత ఆర్గ్యుమెంట్ విన్ అయింది, ఇక్కడ ఎక్స్పోజ్ చేసేసింది పృథ్వీని. తర్వాత అభయ్ సోనియా డిస్కషన్ చూపించారనమాట. అభయ్ సోనియాతో
నువ్వు అంతెందుకు అన్ని పాయింట్స్ మాట్లాడేస్తావు, ఒక్క పాయింట్తో చెప్తే సరిపోద్ది కదా. ఓయమ్మా 15 వారాలు సరిపడా కంటెంట్ వచ్చింది మీ ఇద్దరు అన్నట్టుగా మాట్లాడేసావు యష్మితో, అన్ని పాయింట్లు అవసరం లేదు, ఒక్క పాయింట్ చెప్పున అయిపోయింది. ఎందుకు అన్ని పాయింట్లు అన్నట్టుగా అంటే సోనియా అంటది. సోనియా కొన్ని డైలాగ్స్ మంచిగా పడుతున్నాయి. సోనియా కూడా పక్కన అదే మన ప్రేరణ కూడా పక్కనే ఉండింది కదా, వీళ్ళ ముగ్గురితో నడుస్తూ ఉన్నారని చెప్పేది ఆ టైంలోనే. అప్పుడు సోనియా అంటది, కొన్ని డైలాగులు భలే పడుతున్నాయి ప్రేరణ, మామూలు క్యూట్గా లేవు. మై ఏడుపు ఈజ్ నన్ ఆఫ్ యువర్ ఏడుపు అనేసి ఏదో అన్నావు కదా, అది మనకు చూపించలేదు. మై ఏడుపు ఈజ్ నన్ ఆఫ్ యువర్ ఏడుపు అన్నావు, అదొకటి క్యూట్గా. ఎందుకు గిచ్చింగ్స్ అని ఏదో అనింది, గిచ్చింగ్సా ఏదో అనింది, నేను స్టోరీలో కూడా పెట్టి ఇన్స్టాగ్రామ్లో. అలా 2-3 అయితే వైరల్ అయినాయి, తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడేది, అది చెప్తుంది అన్నమాట సోనియా. నెక్స్ట్ వచ్చేసరికి సీత పృథ్వీతో ఏమంటుందండి, ఇంకా వీళ్ళది చాలాసేపు జరిగింది, 1 hour పైన జరిగింది వీళ్ళది కూడా. నిన్న మొన్న ఏడ్చింది కదా యష్మి కూడా, ఏడ్చింది చూడలేదు నువ్వు, ఫుడ్ రాలేదు మాకు అనేసి ఆవిడ కూడా బాధపడి ఏడ్చింది. ఆవిడ ఎందుకు నామినేట్ చేయలేదు మరి? తర్వాత అందరినీ చూడడానికి నేనేమి కెమెరా కాదు కదా, చూసినా కూడా అంతెందుకు, సోనియా ఏడిస్తే క్యూలో నిలబడి మరి ఆయన టర్మ్ రాగానే హగ్ ఇచ్చిండు సోనియాకి కూడా, అది మనం చూడలే. సో ఏడ్చింది చూశాడు, చూడలేదని చెప్పి అబద్ధం చెప్తున్నాడు. సోనియా ఏడ్చింది చూశాడు, యష్మి ఏడ్చింది చూశాడు, కానీ వాళ్ళెందుకు నామినేట్ చేయాలని ఇరుకుని పెట్టింది. తర్వాత సోనియా నాగమణికంఠతో మాట్లాడుతూ ఇది డిస్కషన్ చాలా బాగుండింది. నాగమణికంఠకి కొంచెం యూజ్ అయ్యే డిస్కషన్, సోనియా మంచిగా సలహాలు ఇచ్చారు సోనియా గారు. ఏమైందంటే, నాగమణికంఠ గ్రేట్ఫుల్నెస్ నీకు లేదు, నీ దగ్గర అన్గ్రేట్ఫుల్నెస్ ఉంది అనేసి ఒకరు హెల్ప్ చేస్తే ఆ కృతజ్ఞతా భావం నీ దగ్గర లేదు అనే సెన్స్తో నిన్న నామినేట్ చేశాడు ఆదిత్య గారు. దాని విషయంలో నాకు నువ్వేం పాజిటివ్ ఇవ్వలేదు, నేను ఆల్రెడీ స్ట్రాంగ్, నన్ను ఎవరు బూస్ట్ ఇవ్వాల్సిన అవసరం, నేను నీ దగ్గరికి వచ్చి నువ్వు నన్ను పొగుడని చెప్పలేదన్నా అనేసి మాట్లాడిన విధానం మంచిది కాదురా, నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే అప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం నాగ్గా కొంచెం నీట్గా మాట్లాడు. అవునన్నా నువ్వు నాకు హెల్ప్ చేసావు, గ్రేట్ఫుల్నెస్ నాకు ఉంది కానీ అని చెప్పి దాని తర్వాత ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. కానీ నేనేమన్నా చెప్పానా, నేను పొగడమన్నానా, నేనేమన్నా అన్నాను, ఇది ఒక్కసారి చేయలేదురా, నువ్వు రిపీట్ చేసింది 2-3 సార్లు చేసావు, నువ్వు గుర్తుపెట్టుకో. మొన్న కూడా ఐటమ్స్ వచ్చినప్పుడు, ఇంటికాడ నుంచి ఐటమ్స్ వచ్చినప్పుడు కూడా దయచేసి నా మీద సింపతి చూపించొద్దు, నేను నిజంగానే స్ట్రాంగ్, మీరు ఎవరు అట్లా ఇట్లా అన్నట్టు మాట్లాడతావు, నువ్వు నిజంగానే ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ అయినట్టు మాట్లాడొద్దు, నువ్వు నిజంగానే లో అయ్యావు, అవుట్ బరస్ట్ అయ్యావు. ఆ టైంలో హౌస్ మేట్స్ అందరూ సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేయకుండా ఉంటే నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఉండవు. ఇప్పుడంటే అవునక్క నిజంగా సపోర్ట్ చేశారక్క, కానీ నేను అట్లా అనేసి అంటా ఉంటే క్లియర్గా చెప్పింది, ఇంకోసారి అట్లా అనొద్దు, చాలా దూరం వెళ్తాయి, అందరూ హట్ అవుతారు అన్నట్టుగా. నువ్వు అప్పుడు వీక్ అయినప్పుడు అందరూ సపోర్ట్ చేశారు కదా నాన్న, నేను చెప్పు నాగమణికంఠ, మీరు సపోర్ట్ చేసినంత మాత్రాన మీ తప్పు చేస్తే చెప్పకుండా ఉండలేను కదా, ఇది రాంగ్ పాయింట్. అది నేను మాట్లాడేది ఒకటి, నువ్వు మాట్లాడేది ఒకటి అని సోనియా అనింది. ఎందుకంటే ఆవిడ అన్నది ఏంటి, నువ్వు గ్రేట్ఫుల్నెస్ ఉంది అన్న సెన్స్లో నువ్వు మాట్లాడితే బాగుంటుంది, కానీ డైరెక్ట్గా నాకు నేను స్ట్రాంగ్గానే ఉన్నాను, మీరు మిమ్మల్ని చేయమన్నాను అనే సెన్స్లో అన్నవాయంతో అది కరెక్ట్ కాదు. తర్వాత సోనియా అలా కాదురా, అదే సపోర్ట్ చేసినంత మాత్రాన నేను మీకు తప్పులు చేసినా కూడా మీ తప్పులు నేను చెప్పకూడదా అన్నట్టుగా. అంటే సోనియా అలా కాదురా, అందరూ సపోర్ట్ ఇచ్చారు కదా, నీకు నువ్వు స్ట్రాంగ్ వీక్ అనేది పక్కన పెట్టు, గ్రేట్ఫుల్గా ఉండాలి కదా. ఎస్ నేను గ్రేట్ఫుల్గా ఉన్నాను, మీరు సపోర్ట్ చేశారు, కానీ నేను ఆల్రెడీ స్ట్రాంగ్గానే ఉన్నానన్న, కొంచెం నేనేమో స్ట్రాంగ్ కాకుండా ఏం లేనని సాఫ్ట్గా చెప్తే బాగుండేది అనేది నా పాయింట్. బాగా చెప్పింది. తర్వాత నాగమణికంఠ, నేను ఎక్కడ రుణం తీర్చుకోవాలో అక్కడ తీర్చుకుంటానక్క, తీర్చుకోకుండా ఏం లేను, తీర్చుకుంటాను. ఇంకో మాట అన్నాడు, చాలా టైం అయింది డిస్కషన్ ఇద్దరిది, ఎక్కువసేపు డిస్కస్ చేస్తాను, ఇదే పాయింట్లో డిస్కస్ చేస్తానే ఉన్నాను. ఇది అయిపోయిన తర్వాత యష్మి అభయ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. అక్కడ అభయ్తో ఏమంటుందంటే, నువ్వు చేస్తుంది తప్పు, ఇలా చేద్దామని అయితే సోనియా నాకు చెప్పలేదు, సింపుల్ అభయ్ నువ్వు ఇక్కడ చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు యష్మి, మనం ఇలా కాదు ఇంకో రకంగా చేద్దామని నాకు సోనియా చెప్పలేదు, అలా చెప్పున్నట్టు నేను వినుండదని, అలా ఏం చెప్పుకుని ఇక్కడ నామినేషన్ తీసుకొచ్చి చేయడం కరెక్ట్ కాదు కదా అనేది కరెక్ట్ పాయింట్ అభయ్ని అడుగుతూ ఉండింది. అభయ్ అది వదిలేసేలే ఎందుకు, అభయ్ సోనియా గురించి నెగిటివ్ వస్తే మొదలేమంటాడు, నిఖిల్ కూడా సోనియా గురించి నెగిటివ్ వస్తే ఇవన్నీ ఎందుకు మా నాన్న బంగారం అంటాడు. అదే జరుగుతుంది ఇక్కడ, ఆ సోనియా వదిలేయమంటుండే అంతే చెప్పట్లా. సీత ఇంకా మాట్లాడుతూనే ఉంది, పృథ్వీ వెళ్ళిపోయాడు, పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత సీత, నైనిక, విష్ణు వీళ్ళందరూ మళ్ళీ పృథ్వీ గురించి అదే టాపిక్ మాట్లాడుతున్నారు. నైనిక ఏమంటుంది తెలుసా, ఆ క్లానే అలా అయిపోయింది అబ్బా, ఆ క్లాన్లో ఉన్న వాళ్ళందరూ అంతే, ఆ పృథ్వీ వాళ్ళ క్లాన్లో అంతే, లాస్ట్ టైం క్లాన్లో అనమాట, యష్మి క్లాన్ అంతా అట్ట అయింది అన్నట్టు చెప్తున్నావు. తర్వాత సీత అభయ్తో మాట్లాడుతూ, అభయ్ వచ్చినప్పుడే ఎందుకు వచ్చిందంటే, అభయ్ సీత కొంచెం పెద్దగా మాట్లాడుతూ ఉంటే వచ్చి ఓదార్చడానికి వస్తుంటారు కాబట్టి ఆయన అభయ్ కూడా వచ్చిండు స్పాట్లో వచ్చి, అన్నా తప్పన్నా, సోనియా కన్నా ఫుడ్ కోసమే కదన్నా ఏడ్చింది ఆ రోజు,
చెప్పాను నువ్వే. యష్మి కూడా ఫుడ్ కోసం కదా నేర్చిందన్నా అంటే దానికి సోనియా బిగ్ బాస్ దానికి ఏమంటున్నాడు తెలుసా ఇతను, సోనియా ఏం బిగ్ బాస్ని అడగలేదు అంటున్నాడు అన్న, నేనేం బిగ్ బాస్ని అడిగే నన్ను నామినేట్ చేశారంట. ఏం లాజిక్ అన్నది, అట్లా కరెక్ట్ కాదు కదన్నా అంటే అప్పుడు అబ్బాయి మళ్ళీ చలో చలో వదిలే తప్పన్నా సోనియా చలో 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 వదిలేసి ఎందుకంటే ఇప్పుడు ఒకటే క్లాన్లో వర్క్ చేస్తున్నాం మనం, ఈ గొడవలు వద్దు వదిలేసేయండి, పబ్లిక్ అబ్జర్వ్ చేస్తారు కదా, అది చూస్తారు ఇది చూస్తారు, పబ్లిక్ వదిలేసేయండి ప్లీజ్. ఇదైతే ఈ విషయంలో నచ్చాడు పాపం. ఎందుకంటే నిఖిల్ ఆ క్లాన్లో గొడవలు వస్తే పట్టించుకోకపోవడం వల్ల పెంట అయిపోయింది. కానీ అబ్బాయి మాత్రం కూర్చోబెట్టి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నైట్ మీటింగ్ కూడా పెట్టాడు, అది చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ కూడా ఎందుకు లాక్కుంటారు, అందరం ఒకే క్లాన్లో ఉన్నాం, దయచేసి దాన్ని ఇక్కడ వరకు వదిలేసేయండి అని చెప్తున్నాడు. ఇంకా అంతకుమించి ఏం చెప్తాడు చీఫ్ అయినవాడు, అదే చెప్పాడు. కానీ అది సోనియా విషయం అయ్యేసరికి మనకి కొంచెం తేడా కొట్టినట్టుంటుంది. కానీ అతను చీఫ్గా బిహేవ్ చేశాడని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. ఇంకా తర్వాత యష్మి ప్రేరణతో డిస్కషన్ చాలా పాయింట్లు ఉన్నాయి. ఇలాంటి చాలా చాలా మంచి పాయింట్లు వస్తాయి. నైట్ చాలాసేపు జరిగింది డిస్కషన్స్. 5 hours ఫుటేజ్ ఉంది, 5 to 6 hours ఫుటేజ్. యష్మి ప్రేరణతో మాట్లాడుతూ, నేను ఆ సోనియాతో మాట్లాడుతూ మూసుకొని విన్నాను కానీ ఆవిడ మాత్రం వినలేదు. మరి తర్వాత నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈరోజు. ఏందో తెలుసా, ఆ రోజు ఆవిడ బయటికి వెళ్ళి నిఖిలు విష్ణు పృథ్వీ వీళ్ళ దగ్గర అభయ్ వీళ్ళతో బయట పడుకుంటాను అనే సెన్స్లో అన్నప్పుడు వేరే రూమ్లోకి వెళ్ళి అప్పుడు వద్దు మన రూమ్లోనే పడుకోండి, ఎమోషనల్గా డౌన్ అయిపోతాం, మనం వాళ్ళతోనే గేమ్ ఆడాలనేసి చెప్పాను చూసారా, అది నాకు కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు లేకపోతే ఇంకెన్ని మాట్లాడేది ఆవిడ అన్నట్టుగా చెప్తాను అనమాట. మన దగ్గరే ఉండి మన రూమ్లో ఉండబట్టి సరిపోయింది అన్నట్టుగా. నేను అది మంచి డెసిషన్ తీసుకున్నాను, ఈరోజు హ్యాపీగా ఉంది నాకంట. తర్వాత అభయ్ సీతతో యష్మి హైపర్ అయిపోద్దురా తెలుసు, గేమ్లో మాకేం చెప్పు, చికెన్ తీయడానికి ఆవిడ చెప్తేనే కదా తీస్తాం, మేమైతే చెప్పకుండా నేను తీయం కదా, మాకేం ఆవిడ చెప్పింది. నాకు అనిపిస్తుంది యష్మి చెప్పే ఉంటుంది, చెప్పినా నీకు ఇష్టం లేనప్పుడు చేయాల్సిన పని ఏంటి, నువ్వు అప్పుడే క్వశ్చన్ చేయాల్సింది కదా అనేది యష్మి పాయింట్. అభయ్ చేశాడు, నువ్వు వినలేదు అందుకే నేను ఎందుకు చేయాలనుకున్నా అంటే అభయ్ చేశాడు, నామినేషన్ పాయింట్ అభయ్ది కాదు కదా. సోనియాని ఏమన్నది, నువ్వెందుకు చేయలేదు అనేది, నువ్వు అడిగి ఉండాలి కదా, నువ్వు క్వశ్చన్ చేసి ఉండాలి కదా, అది వేరే వాళ్ళని అయితే అడిగితే మనం తప్పు పడతాం. అసలు ఆవిడికి సంబంధం లేని పాయింట్లో దూరి యష్మి విష్ణు ప్రేరణని బ్రెడ్ గురించి మాట్లాడుతుంటే దాంట్లో కూడా దూరి ఆవిడ అసంతృప్తి వ్యక్తం చేసిన సోనియా గారు, ఆవిడ క్లాన్ మెంబరు ఆవిడ క్లాన్ చీఫ్ తప్పు చేస్తుంటే అడగకుండా ఉంటుందా ఉంటే అది తప్పే కదా. అది ఆవిడ అడగడంలో క్వశ్చన్ చేయడంలో తప్పే ఉంది యష్మి, అలా అడగకుండా ఉండడం అంటే. అంటే వేరే వాళ్ళ విషయంలో తప్పు, యష్మి జోలికి ఎవరు పోతారు అనుకోవచ్చు మనం. కానీ అక్కడ ఉండే సోనియా ఎవరి జోలికైనా వెళ్ళగలుగుతారు, ఆవిడ సంబంధం లేని జోలికి కూడా అప్పుడు, కాబట్టి ఆవిడ పాయింట్ రైట్ అనిపించింది. తర్వాత యష్మి ఫుల్గా ఏడుస్తున్నది, పడుకొనేసి ఏడుస్తా లాస్ట్లో టిష్యూ పేపర్ తుడుచుకొని లాస్ట్లో కెమెరాకి బిగ్ బాస్ నాకు చికెన్ కావాలి బిగ్ బాస్ అంటుంది. యాడ సిగ్గు లేదు అన్నట్టు అనిపించింది నాకు చికెన్ కావాలి బిగ్ బాస్ తినాలనిపిస్తుంది అనేది ఏడ్చిన తర్వాత ఆ ఏడుపుకు ముందు జరిగింది ఏంటంటే, మనం నాగమణికంట వచ్చి హక్ చేసుకొని మన దీంట్లో ఉంది చూసారా ప్రోమోలో, హక్ చేసుకొని ప్లీజ్ మనసు తీసుకోవద్దు నామినేషన్స్ అనేసి చెప్పేసి వెళ్తాడు. ఆవిడ ఓకే వదిలేసి ఓకే అన్నట్టుగా నాకు టైం కావాలన్న సెన్స్లో అంటది అనేసి అయిపోయిన తర్వాత ఏడుస్తుంది అనమాట. అతను వెళ్ళిన తర్వాత హట్ అయ్యి, ఏంటి ఫేక్ రిలేషన్షిప్, ఏంటి ఫేక్ ఫ్రెండ్షిప్, అక్కడ నామినేట్ చేసి ఇక్కడికి వచ్చి హక్ చేసుకుని నాకు డిస్కంఫర్ట్ ఉన్నా కూడా అతను హక్ చేసుకొని నన్ను ఏదో ఓదార్చినట్టు చేయడం, ఇలా నాకు ఫేక్ ఫ్రెండ్షిప్ నచ్చట్లేదని ఆవిడే బాధపడుతూ ఉంటుంది. యష్మికి నిజంగా నాగమణికంట నచ్చలేదు, ఎందుకంటే క్లోజ్గా ఉండి ఫ్లట్టింగ్ చేస్తున్నాడు, చాలా క్లోజ్గా ఉండి అసలు పాయింట్ కూడా ఏం లేదంట. అది ఈరోజు నైట్ రివీల్ చేసింది కూడా. అక్కడ గొడవ ఎందుకు చిన్న పని చెప్పాను, అది అందరూ చెప్పేదే. నాగమణికంట విషయంలో నాకు అస్సలు నచ్చలేదు. ఈవెన్ గ్రూప్ వాళ్ళు కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి ఈరోజు డిస్కషన్లో అపై దగ్గర క్లారిటీ తీసుకున్నారు. అయ్యా ఈ నాగమణికంటతో మేము ఎట్లా ప్రిపేర్ చేస్తే ఎలా బిహేవ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది, దానికి ఒక సొల్యూషన్ చెప్పమని కూడా చెప్పారు. అదేంటో కూడా చెప్తా. ఇక్కడ విష్ణు ఇది మన సోనియా కాదు సారీ, ఈ సోనియాలు యష్మిలు విష్ణులు, ఈ యష్మి ఏం చేసిందంటే ఇంకా ఏడుస్తూ ఉందన్నమాట. అతని గురించి ఆలోచిస్తూ తర్వాత వెళ్ళి పృథ్వీ దగ్గర మాట్లాడితే ఆ డిస్కషన్లో మనకు అర్థమవుతుంది అనమాట ఏం జరిగింది అనేది. అప్పుడు మన నాగమణికంట విషయం అంతా మాట్లాడుకుందాం. తర్వాత ఏమైందంటే అబ్బాయి సీతతో మాట్లాడుతూనే ఉన్నాడు, ఇంకా యష్మి హైపర్ అయిపోద్దురా గేమ్లో మాకేం టైం లేదు కదా చికెన్ అనేసి చెప్పింది. తర్వాత అబ్బాయి అదే మాటకి కంటిన్యూషన్గా పన్నీర్ పోయింది అన్నప్పుడు నేనేమన్నానంటే, అరే మనం దొంగతనం చేసాం కదా, మనం కూడా చికెన్ చేసినప్పుడు వాళ్ళు పన్నీర్ ఎత్తిరా, చికెన్ ఎంత తీసుకుంటే పన్నీర్ ఎంత ఉంది, అది తీసుకుంటే మనం అది ఎక్స్పెక్ట్ చేసిందే కదరా, పోకుండా ఎందుకు ఉంటుంది అనేసి మేము చెప్పినా కూడా ఆమె వెళ్ళలేదు. ఫస్ట్ ఏం చెప్పామంటే
అసలు వద్దులే అన్న సెన్స్లో మేము చెప్పాం, కానీ ఆమె వినలేదు. అందుకనే బయట మాట్లాడుకున్నాం మేము, ఇంక బయటకు వెళ్ళేసి మాట్లాడుకున్నాం ఎందుకులే ఆవిడ దగ్గర అన్న సెన్స్లో మేము అనుకున్నాం. ఏంటి వింటలేదు కదా, విన్నప్పుడు మనం ఎందుకు చెప్పడం అనేసి అనుకున్నాం నేను సోనియా అన్నట్టుగా. సోనియా ఎమోషనల్గా కనెక్ట్ అయితే టాస్క్ దెబ్బతింటది అని వాళ్ళతో కలిసి పడుకోవాలనేసి చెప్పింది. అది నిజమే, అది యష్మి కూడా ఒప్పుకున్నది కదా, అది నిజమే అనిపించింది కూడా నాకు. ఆ రోజు చెప్పిన మాట కూడా కరెక్టే సోనియా, ఎందుకంటే ఇప్పుడు అనిపిస్తుంది కరెక్ట్ అని. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు దొంగతనాలు చేస్తూ ఉండింది, వాళ్ళకి ఫుడ్ లేకుండా ఉండింది, లేనిపోయింది ఎవరితో నిఖిల్తో వాళ్ళతో పడుకున్నది అనుకో, వాళ్ళ దగ్గర వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా నిఖిల్ వాళ్ళకి ఫుడ్ లేదు కదా, ఆ టైంలో ఇప్పుడు ఎమోషనల్ ఫీల్ అయ్యి అనవసరంగా మనం గట్టిగా ఆడదాం వాళ్ళకి అగెనిస్ట్గా అనుకున్నది కొంచెం సాఫ్ట్ అవుద్దేమో అనేసి ఆవిడ వద్దనిది. దాన్ని ఇప్పుడు తప్పుపడుతున్నా. ఆ రోజే తప్పుబట్టి ఏంటి నువ్వు అలా అంటున్నావు. సోనియాకి ఆ రోజు కూడా నచ్చల, అభయ్తో అదే అనింది, నిఖిల్తో అదే అనింది, ఏంటి ఈవిడ లోపల పడుకోమంటది ఎమోషనల్ కనెక్ట్ అవుతారు అన్నట్టు. కానీ అది హట్టే ఉన్నట్టు నువ్వేది చెప్పేది ఇండివిజువల్ గేమ్ టాస్క్లో ఉన్నప్పుడు చెప్పు, చీఫ్ అయినంత మంది నేను ఎక్కడైనా పడుకుంటానని చెప్పున్నట్టే నాకు అప్రిషియేట్ చేసేవాళ్ళం మనం అందరం కూడా. అట్లా చెప్పాలి ఆవిడ. తర్వాత ప్రేరణ ఆదిత్య గారితో మాట్లాడుతుంది అనమాట. యాక్చువల్గా అంతా నాగమణికంట గురించే డిస్కషన్ ఇక్కడ. అంత బ్రేక్ డౌన్ అయిన పర్సన్ కదా అన్న ఆదిత్య గారు, అంటే నాగమణికంట అంతా ఏడ్చి భయంకరమైన బాధపడ్డ పర్సన్ కదా, నెక్స్ట్ డే నుంచి అంత నార్మల్ ఎలా అయ్యాడన్నా నాకు అర్థం కాలేదు, అది నాకు డౌట్గా ఉంది. అంటే బాగా యూజ్ చేస్తున్నాడు, మేబీ ఫేక్ గేమ్ బాగా యూజ్ చేస్తున్నాడు, మేబీ ఫేక్ గేమ్. ప్రేరణ ఐ అప్రిషియేట్ ఇఫ్ ఇట్ ఈజ్ గ్రోత్ ఆర్ రియల్. అతను నిజంగానే అతను చేంజ్ అయ్యి ఉంటుంటే, రియల్గా చేంజ్ అయ్యి ఉంటుంటే ఐ అప్రిషియేట్ అన్నట్టు కూడా చెప్పింది. నా ఉద్దేశంలో ఏంటంటే ఆ రోజు అతను బర్స్ట్ అయ్యాడు. బర్స్ట్ అయిన తర్వాత ఇప్పుడు గేమ్లో ఉన్నారు, కెమెరాలు చూస్తున్నప్పుడు వచ్చింది గేమ్ కోసం అన్నప్పుడు ఒకసారి అనగదొక్కోవచ్చు కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ని అనగదొక్కోవచ్చు, మనకు పాజిటివ్ అనేది బయటికి తీసేయచ్చు అక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నెగిటివ్ ఏంటి, ఇక కంటిన్యూ చేస్తే ఎమోషన్ అనేది నెగిటివ్, ఫస్ట్ టైం ఎమోషన్ బయటికి తీయడం అనేది పాజిటివ్. అతని దృష్టిలో అన్ని సీజన్స్లో వర్కౌట్ అయిన అది ఫార్ములా. అయ్యో నాకు కష్టాలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎమోషన్లు ఏడుస్తూ ఉంటే బాధల్లో చెప్తే ఫస్ట్ టైం అది వర్క్ అవుద్ది. కానీ అది రిపీటెడ్గా చేస్తే వర్క్ కాదని దాన్ని అనగదొక్కోవడం అంత కష్టమేం కాదు. బిగ్ బాస్ హౌస్లో కెమెరాలు ఉన్నాయి చూస్తున్నాను అన్నప్పుడు నెగిటివ్ అవుద్ది అన్నప్పుడు ఏదైనా అనగదొక్కోవచ్చు. నేనేమంటే పాజిటివ్ వస్తుంది అనుకునేది బయటికి తీయొచ్చు, కానీ నెగిటివ్ వస్తుంది అనుకున్నది స్పాట్లో అనగదొక్కోవచ్చు. అందుకని మనోడు కంట్రోల్ చేసుకున్నాడేమో ఆ ఎమోషన్ కూడా గట్టిగానే మనస్ఫూర్తిగా కంట్రోల్ చేశాడని అనుకుంటా. కానీ మనోడు చెప్పిన అబద్ధాలు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళ ఫాదర్తో రిలేషన్ లేదంటాడు, వాళ్ళ ఫాదర్తో ఫోటో లేదంటాడు, వాళ్ళ ఫాదర్తో మేబీ ఫస్ట్ ఫాదర్తోనేమో, ఈ ఫాదర్తో ఫొటోస్ ఉన్నాయి, రిలేషన్ ఉంది, వాళ్ళ చెల్లెలేమో వేరే రకంగా చెప్తుంది. అది అర్థం కాల మనకు కూడా, ఇప్పటికీ స్టిల్ ఆ డైలామాలో ఉంది. కానీ అతను లైన్లోకి వచ్చి గేమ్ ఆడుతున్నాడు కాబట్టి మనం ఏమో అవన్నీ పట్టించుకోవట్లే. ఇంకా గేమ్ ఆడితే అసలు ఫస్ట్ నామినేషన్లో ఏడ్చింది కూడా గుర్తుండదు మనకి. మనం అంతే న్యూట్రల్గా చూస్తాం ఆడియన్స్ కూడా. కానీ ప్రస్తుతానికైతే వీళ్ళందరికీ డౌట్ అయితే ఉంది. స్టిల్ ఆడియన్స్లో కూడా చాలా మందికి డౌట్ ఉంది, కానీ గేమ్ ఆడడం వల్ల అది నిదానంగా పోతుంది కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ నేను ఎప్పుడూ రాలేదు, నేను అడిగాను అన్నాడు, తప్పు. ఏమన్నాడంటే నాకు చెప్పేవాళ్ళు కావాలి, నాకు పెద్దవాళ్ళు కావాలి, నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కావాలి అనేసి చెప్పాడు కదా చాలాసార్లు. మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా అనేసి అనింది. నిజంగానే నాగమణికంట కొన్నిసార్లు అన్నాడు అనమాట హౌస్లో, నాకు చిన్నప్పుడు నాకు చెప్పే పెద్దవాళ్ళు లేరు, నన్ను గైడ్ చేసేవాళ్ళు లేరు అనేసి నిఖిల్తో అంటాడు, వాళ్ళందరితో అంటాడు. అప్పుడు మీరు గైడ్ చేస్తున్నారు కదా, చెప్పినప్పుడు ఎందుకు మిమ్మల్ని దాకా నామినేషన్ దాకా వచ్చాడనే సెన్స్లో అంటూ ఉంటే ఆదిత్య పెద్దవాళ్ళు చెప్పాలి కదా అని కూడా అన్నాడు. పెద్దవాళ్ళు మీరు చెప్పాలి అనే సెన్స్లో కూడా నాతో కూడా అన్నాడు. కానీ తర్వాత నిఖిల్కి చిన్న సపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఇంకొకటి చూసావా, నిఖిల్ క్లాన్కి చీఫ్గా ఉన్నప్పుడు అతను తీసుకుంటే నిఖిల్కి చిన్న సపోర్ట్ అయినా చేశాడా ఈ నాగమణికంట అన్నాడు. సపోర్ట్ చేసే సిచ్యువేషన్ వచ్చినట్లేదు, వస్తే చేస్తాడని అనుకుంటున్నాను. ఆ కృతజ్ఞత అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇంకొక మంచి డైలాగ్ చెప్పాడు అనమాట. ప్రతిసారి సంబంధం లేకుండా నిఖిల్ నా క్లోజ్ ఫ్రెండు, నా బెస్ట్ ఫ్రెండు అంటున్నాడు, అది కరెక్ట్ కాదు, అది ఏదో వాడుకోవడానికి ట్రై చేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. వాంటెడ్గా అంటున్నాడు. ప్రేరణ కూడా ఆడు నిఖిల్ గెస్ట్ ఫ్రెండ్, అసలు పట్టించుకోడు, ఆడికి ఫ్రెండ్ కాదు ఇడే అన్నట్టుగా చెప్పద్ది. యాక్చువల్గా నిఖిల్కి బెస్ట్ ఫ్రెండ్ ఇతను కాదు, అది ఈవెన్ ఇక్కడ అతను ఏదో చెప్పాడు. కానీ నాగమణికంట కూడా చెప్తాడు నిఖిల్కి బెస్ట్ ఫ్రెండ్ కాదు నేను, నాకు వాడే కూడా బెస్ట్ ఫ్రెండ్ అని సోనియాతో కూడా బాధపడతాడు, విష్ణుతో కూడా బాధపడతాడు. అది మాత్రం నిజమే. ఎందుకంటే వాడికి నేను ఫస్ట్ ప్రయారిటీ కాదు, చాలామంది ఉన్నారు, వాడైతే నాకు ఫస్ట్ ప్రయారిటీ హౌస్లో, అది వాడు అర్థం చేసుకోవట్లేదు, అందుకని నేను కూడా కొంచెం గ్యాప్ ఇస్తున్నాను, దూరంగా ఉంటున్నాను అన్నట్టు చెప్తాడు. అట్లా జరుగుతూ ఉందన్నమాట. తర్వాత ఇంకోటి కూడా చెప్తాడు ఆదిత్య గారు, నాకు అబ్బాయిల్లో పృథ్వీ అన్న, మణి, నాగమణికంట అన్న, నబీల్ అన్న, వాళ్ళకి చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. ఆదిత్య ఎంగేజ్లో ఉన్న ఆదిత్య లాగా అనిపిస్తుంది.
కాబట్టి మన ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి షేర్ చేయాలి, కేర్ తీసుకుంటూ ఉండాలి అనేసి అప్పుడు అనేసి అనుకుంటా ఉండి వాళ్ళకి కేర్ తీసుకుంటూ ఉంటాను. కానీ అప్పుడు నన్నే నామినేట్ చేశారు అనవసరంగా వీళ్ళు. ఎందుకు అంటే ఇతను కేర్ తీసుకుంటా ఉంటే నామినేట్ చేయకూడదా? అది మాత్రం మరీ ఓవర్. దానికోసమే కేర్ తీసుకుంటున్నట్టు ఉంటుంది. నామినేషన్స్కి ఎందుకు అంత భయపడుతున్నారు నా ఆదిత్య గారు? లాస్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వీక్ ఇలా ఉంది కదా, నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఎవరైనా నామినేట్ చేస్తారు, చాలామంది చేస్తారు. ఆ టైంలో ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏదంటే అది మాట్లాడతారు చూడండి. గ్యారంటీగా ఆయన కొంచెం టెన్షన్ పడుతున్నాడు నామినేషన్ గురించి. ఎందుకో తర్వాత సరికి ప్రేరణ ఏమంటుంది తెలుసా, నిన్నేం జరిగిందన్నా నాతో నిన్న కూడా మీతో అన్నాడు కదా నామినేషన్లో అన్నతో బాండింగ్ ఉంది అన్నప్పుడు లిక్విడ్ వేసేటప్పుడు మరి ఈరోజు గుర్తు లేదా అది అన్నతో నాకు చాలా బాండింగ్ ఉందని మొన్న వాచ్ అవి అవన్నీ వచ్చాయి సార్ గిఫ్ట్స్. ఆ టైంలో అన్నతో నాకు చాలా బాండింగ్ ఉంది అనేసి మీకు చెప్పాడు చూస్తారా. చెబుతూ ప్లస్ అక్కడ చెప్పాడు లిక్విడ్ వేసేటప్పుడు కాకుండా ఆ ఇంట్లో నుంచి వస్తువులు వచ్చినప్పుడు చెప్పాడు, దాంతోపాటుగా మీకు దండేసేటప్పుడు చెప్పాడు, ఇవన్నీ చెప్పాడు అన్నతో బాండింగ్ ఉందని. మరి నిన్న గుర్తు రాలేదా ఆ సెన్స్లో అనమాట. ఈరోజు గుర్తు రాలేదనేది అన్ని చెప్పాడు కదా, ఈరోజు నామినేట్ చేసేటప్పుడు గుర్తు రాలేదనేది. నామినేషన్ ఎవరినైనా చేయొచ్చప్ప. ఆదిత్య గారిని నామినేట్ చేసినందుకు మనకంట నాకేం అంత అనిపించాలి. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే ఆదిత్య గారు కూడా ఫేక్గానే అనిపిస్తున్నారు. అందరినీ పాజిటివ్తోనే ముద్దులు పెట్టడం, అందరికీ పాజిటివ్ చెప్పడం, ఎందుకు సాఫ్ట్గా సేఫ్గా మారుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి నాగమణికంటే వేయడం వల్ల పెద్ద ఇంపాక్ట్ ఏముందిలే పాపం వేసాడన్న ఫీలింగ్ ఏం రాలా. కానీ స్టిల్ చూసేదానికి ఒక 1%, 10% అయినా అరే ఎంత క్లోజ్గా ఉన్నవాడికి వేయకూడదేమో అన్నట్టు కనిపిస్తుంది. కానీ అతను నాగమణికంట సోనియాకి చెప్పిన మాటల తర్వాత నాకు వేయొచ్చేమోలే అనేసి అనిపించింది. సోనియాకి నాకేం చెప్తాడు అది మర్చిపోయి చెప్పడం. చాలాసార్లు అంట సోనియాకి చెప్పిండు అనమాట నాగమణికంట చాలాసార్లు ఆదిత్య అన్న ఏం చెప్పాడు తెలుసాక, అందుకనే అక్క అట్లా మాట్లాడింది, నేను ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసాక. ఒక్కోసారి వచ్చి నేను నీకు మంచి మాటలు చెప్తాను కదా, ఆ మంచి మాటలు అందరి ముందు చెప్పు ఆదిత్య అన్న చెప్పాడని. దాంతోపాటుగా నామినేషన్లో సేవ్ అయిన తర్వాత ఫస్ట్ నా దగ్గరికి హక్కు తీసుకో. అట్లా నాకు అతనికైతే ఎలివేషన్లు ఇవ్వమన్నట్టుగా నాకు చెప్తా ఉంటాడు అక్క. నేనేం చిన్నపిల్లని నాకు తెలియదా, అవి నాకు నచ్చలేదు, అందుకని నేను బర్స్ట్ అయినాక, అందుకని నేను అతను నామినేట్ చేశాను అన్నాడు చెప్పడు. ఇలా అనింది నిజమైతే అబద్ధం చెప్తాడని నేను అనుకోవట్లా నాగమణికంట. ఇలా అనున్నాడు కాబట్టి అతను నామినేట్ చేసి తప్పే ఉంది, ఫేక్ పర్సన్ అని అర్థమవుతుంది కదా. ఆదిత్య గారు చేసుకున్నది చేతులారా, తప్పేం లేదు. తర్వాత సరికి యష్మి పృథ్వీతో డిస్కషన్ జరుగుతుంది అనమాట లోపల. ఆ మనీగాడు ఇప్పుడు పాయింట్లోకి వస్తుంది, మెయిన్ పాయింట్లోకి, తమ్నేల్ పాయింట్. ఆ మనీగాడు ఆ మనీ నాకు టార్చర్ అనిపిస్తుంది అని యష్మి చెప్తుంది పృథ్వీతో. అంత మాట్లాడి ఏం ముఖం పెట్టుకుని నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు ఆడు. కెమెరా ఉండడం వల్ల అవ్వటం లేదు, కానీ కొట్టడానికి నేను వెనక దగ్గర కొట్టేసేదాన్ని, మాట్లాడడానికి హగ్ చేసుకోవడం కూడా నాకు నచ్చట్లేదు. టార్చర్, తను నిజంగా టార్చర్, కెమెరా లేకుంటే కొట్టేవాడిని అనేసి అనింది. బాగా హట్ అయింది. యష్మి ఇంకో మాట్లాడదు, నామినేషన్లో ఇక్కడ ఇన్ని రోజులు ఉంటానో వెళ్ళే వరకు ఎలాగైనా వాడిని నామినేట్ చేస్తాను అంతే. తర్వాత ఇక్కడ వాళ్ళు ఎలాగూ ఒప్పుకోరు, కానీ జనాలకి చెప్పాలి, కన్వే అయ్యే. ఇంకోటి అది అయిపోయిన తర్వాత నామినేషన్స్లో ఏమీ లేదు పృథ్వీ, ఇక్కడ మనం నామినేషన్ రీజన్ చెప్తే వాళ్ళు ఎలాగో ఒప్పుకోరు, ఆపోజిట్ వాళ్ళు తప్పని రైట్ అని ఆర్గ్యుమెంట్ చేస్తారు. కానీ మనం చెప్పేది జనాలకి అర్థమవుతుంది కదా, మన పాయింట్స్ మనం పెట్టేసి వదిలేయాలా అనేసి పృథ్వీ చెప్తాడు. అవును అంటాడు, పృథ్వీ అంటున్నాడు. తర్వాత యష్మి ఇంకొక మాట, ఒక్క విషయం నాకు బాధ అనిపించింది ఏంటంటే, నీకు నాకు ర్యాపో ఉందనుకో, మనకంటే గురించి చెప్తే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తుంది. ఇప్పుడు నీకు నాకు ర్యాపో ఉందనుకో పృథ్వీ, తప్పు చేస్తుంటే ఏం చేయాలా, నువ్వు నాకు చెప్పాలి, ఇక్కడ చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెబితే నేను మార్చుకుంటా. అలా కాకుండా నామినేషన్స్లో అంతే ఫ్రెండ్షిప్ కాదు, నామినేషన్లో చెబితే అది ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది? నామినేషన్ కోసం వెయిట్ చేసేలా ఉంటుంది, అది తప్పు, అది నాకు నచ్చలేదు అంటది. ఇది నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేస్తా, ఎప్పటికీ. నీ క్లోజెస్ట్ ఫ్రెండ్ని అతను చిన్న మిస్టేక్ని ఒకసారి చెప్పిన తర్వాత కూడా వినకపోతే తర్వాత నామినేషన్లోకి వెళ్తే ఓకే, కానీ రిపీటెడ్గా చెప్పకుండా ఏమీ లేకుండా చిన్న విషయాన్ని నామినేషన్ దాకా తీసుకుని వెళ్తే అతను ఫ్రెండ్ అని చెప్పుకోవడం తప్పు. మళ్ళీ ఫ్రెండ్ కాదు నువ్వు అనేసి నామినేట్ చేస్తే నో ప్రాబ్లం, నువ్వు ఊడు చెప్పాడు నువ్వు నాకు ఫ్రెండ్ అని నువ్వు యష్మిని కానీ నిన్న మనకంట అనుంటే మనం యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఫ్రెండ్ అంటూనే చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్ తీసుకొని వచ్చి వేయడం తప్పు. యష్మి హట్ అవడం దాంట్లో న్యాయం ఉంది, నిజంగా న్యాయం ఉంది. దాంతోపాటుగా యష్మి తర్వాత చెప్పుద్ది, అది విషయం కూడా మాట్లాడతా. నెక్స్ట్ టైం నీ దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడలేం కదా, ఫేక్ అనిపిస్తుంది. ఇది పర్ఫెక్ట్ పాయింట్, చాలా పర్ఫెక్ట్ పాయింట్ ఈ లైవ్ మొత్తం మీద. ఎందుకంటే బాధ ఎక్కడ వస్తుందంటే,
అతను చిన్న పాయింట్ నామినేషన్ దాకా తీసుకెళ్తే నెక్స్ట్ టైము నేను నమ్మి నీ దగ్గరికి వచ్చి మాట్లాడతామా ఫేక్ అనిపిస్తుంది కదా. ఇతని దగ్గర ఏం మాట్లాడినా, ఇప్పుడు హౌస్లో 24 గంటలు ఖాళీగా ఉండలేం అబ్బా. నేను నా వర్షం చెప్తానండి. అక్కడ కూర్చొని ఎవరో ఒకరు మన మనసుగా నచ్చిన వ్యక్తితో మనం మాట్లాడుతుంటాం, ఫ్రెండ్ అనుకున్న వాడితో మాట్లాడుతూ ఉంటాం. ఏదో ఒక బాండింగ్ వస్తే మాట్లాడుతున్నప్పుడు మన బిట్వీన్ కాన్వర్జేషన్ కూడా నువ్వు నామినేషన్కి తీసుకొని వస్తూ ఉంటే తెలియకుండా ర్యాపో బిల్డ్ అయిన తర్వాత ఆ మాటకి నామినేషన్ ఏంటి, టాస్కుల్లో తప్పులు జరిగితేనో ఇంకేదైనా ఆర్గ్యుమెంట్స్లో తప్పు మాట్లాడితేనో అది నామినేషన్ పాయింట్. నీ మాట ఫ్రెండ్స్ అనే వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో మధ్యలో నామినేషన్ పాయింట్ తీసుకురావడం కరెక్ట్ అవ్వదు. దానివల్ల ఇంకోసారి వెళ్ళి ధైర్యంగా వెళ్ళి అతనితో కూర్చొని మాట్లాడలేరు కదా, వీడు మళ్ళీ నామినేషన్ పాయింట్ తెస్తాడు. రిపీటెడ్గా జరుగుతుంది నాగమణికంట విషయంలో. ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి హౌస్మేట్స్కి, చూస్తామనండి. తర్వాత అందరికి వచ్చాయి హౌస్లో. అది మీకు ఇప్పుడు నెక్స్ట్ డిస్కషన్లో వాళ్ళ క్లాన్ మెంబర్సే మణికంఠతో అంటారు ఇండైరెక్ట్గా అబ్బాయితో, ఇట్లా అయితే కష్టము, ఏదైనా రూల్ పెట్టండి అన్నట్టుగా చెప్తాను. తర్వాత ఇంకో మాట్లాడదు. నెక్స్ట్ సీత డిస్కషన్ వస్తుంది అనమాట. అక్కడ ఎవరో చూడరా, సీత డిస్కషన్ వచ్చి విష్ణు ఏమంటారంటే వాళ్ళ మధ్య ర్యాపో లేదు, నో ప్రాబ్లం. ఇది వచ్చి విష్ణు చేశారు, విష్ణు చేశారు, వాళ్ళ మధ్య ర్యాపో లేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫ్రెండ్ అని పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా ఉంది, నామినేషన్లోకి తేవడం ఏంటిది? ఆగండి ఒక్క సెకండ్ ఆగండి, ఇది ఏదో మంచి పాయింట్. సీత విష్ణు వాళ్ళ మధ్య ర్యాపో లేదు, నో ప్రాబ్లం. ఇది బాగుంది. ఏమైందంటే సీత విష్ణు నామినేట్ చేశారు, వాళ్ళ దగ్గర ర్యాపో లేదు, వాళ్ళ దగ్గర నో ప్రాబ్లం, మనల్ని నామినేట్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇతను వచ్చి ఫ్రెండ్ అంటున్నప్పుడు ఈవినింగ్ దాకా నాతోనే ఉండి నామినేషన్లోకి తీసుకొని వస్తే తప్పు. అది నేను చెప్పేది. వేరే వాళ్ళు సీత విష్ణు వీళ్ళందరూ నన్ను నామినేట్ చేశారని యష్మి చెప్తుంది, కానీ ఇతను నాతోనే తిరిగి ఈవినింగ్ దాకా నన్ను నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత యష్మి లాస్ట్ వీక్ దాకా వచ్చిన పర్సన్ ఆదిత్య ఈ వీక్ నామినేషన్ అవ్వలేదు అంటే, లాస్ట్ దాకా వచ్చింది ఆదిత్య, అలాంటి పర్సన్ ఈ వీక్ నామినేషనే అవ్వలేదంటే అర్థం చేసుకో ఎలా నామినేట్ చేస్తున్నారా మనం కరెక్ట్గా నామినేషన్లో చేయలేదు. నేను చెప్పిన పాయింటే, కరెక్ట్గా నామినేషన్ చేస్తే ఆదిత్య గారిని పెట్టుకుంటే మిగతా వాళ్ళందరూ సేవ్ అవుతారు. అది ఆ పాయింట్ చెప్తుంది యష్మి. మనం కరెక్ట్ నామినేషన్లో చేయలేం మనం ఎవరం కూడా అంటుంది పర్ఫెక్ట్గా. తర్వాత యష్మి నేను విన్ అవ్వకపోయినా సరే నేనైతే ఫేక్ చేయదలుచుకోలేదు, ఈ హౌస్లో ఎలా ఉండాలో అలా ఉంటానని అంటుంది. తర్వాత ప్రతి నామినేషన్లో ఈ మనీ పేరు మాత్రం తీస్తా, వాడు ఉండాలి ఈ హౌస్లో లేదా నేను ఉండాలా, అది మాత్రం క్లియర్ అంటే పృథ్వీ నవ్వుకుంటా ఉండు. దాని తర్వాత పృథ్వీ నవ్వుకున్న తర్వాత నాగమణికంట ఒక్కడే కెమెరాలతో మాట్లాడుకుంటా ఉండి ఏందో ఓకే నో నెగిటివ్ థాట్స్ అనేసి అనుకుంటున్నాడు అక్కడే కూర్చొని. ఆ తర్వాత ఈ నో నెగిటివ్ థాట్స్ అనుకున్న తర్వాత ఏం జరిగిందంటే నేను రాసుకోలేదు. ఆ తర్వాత ఈ నిఖిల్ వాళ్ళ క్లాన్ ఉండే టీంలోకి ఆ రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు సీత కొంచెం డిస్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఒక బెడ్ మీద కూర్చొని ఉన్న సీత వెళ్ళి నిఖిల్ దగ్గర కూర్చొని నిఖిల్కి హగ్గిస్తుంది అనమాట. ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు కూల్ అయిందా అన్నట్టుగా, మెయిన్ రిలీఫ్ అయిందా అన్నట్టుగా అంటది. హగ్ తీసుకున్న తర్వాత విష్ణు నా నెగిటివ్ థాట్స్ ఆ రూమ్లో ఉన్నా సరిపోరా, ఎందుకు అనవసరంగా వచ్చి ఈ చూడడానికి అని అంటాడు నాగమణికంట. అది బాగా ఫన్నీగా అనిపించింది. తర్వాత సరికి నబీల్ ప్రేరణ వస్తుంది. నేను ఏందా చెప్పాను చూసారా, ప్రేరణ నబీల్ నామినేషన్ గురించి మాట్లాడుకుంటాను, ఇంత సొల్లు చెప్పాను చూసారు నేను. ఎప్పటికీ వాళ్ళు అదే ప్లేస్లో ఉండి అక్కడే డిస్కషన్ చేస్తా ఉన్నాను ఇంకా నామినేషన్ గురించే. ఏమంటున్నా తెలుసా నబీలు, నువ్వు హెల్ప్ అడిగింది అనుకో, ఎవరైనా హెల్ప్ చేస్తావు, గుడ్, నువ్వు అట్లాంటి విషయంలో నాకు నచ్చుద్ది అంటారు. క్లోజ్ అయిపోయారు మళ్ళీ. తర్వాత నీకు ఇక్కడ కంటెస్టెంట్స్ వచ్చేటప్పుడు నేను ఇక్కడ కంటెస్టెంట్స్కి వచ్చేటప్పుడు నేను డిసైడ్ అయ్యి వచ్చా, అన్నీ అబ్జర్వ్ చేయాలా, అమ్మో లేకపోతే కష్టం, ఇక్కడ అబ్జర్వేషన్లో ఉండాలనేసి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను అనేసి మాట్లాడుతూ ఉంటాను. వీళ్ళిద్దరు ఇంకా డిస్కషన్ అన్నీ అవుతుంది ఏదో ఒకటి. తర్వాత అభయ్ వచ్చి మణికంఠ గాడేమి అది అయిపోయింది, మణికంఠని పిలుస్తాడు. తర్వాత నిఖిల్ వచ్చి నమ్మించి మోసం అనేసి అంటాడు. ఏదో నాకు అర్థం కాలే ఈ ఫార్మేషన్, కొంచెం మధ్యలో కట్ అయిపోద్ది అనమాట. అబ్బాయి వచ్చి మణికంఠ గాడేమి అనగానే నిఖిల్ నమ్మించి మోసం అనేసి అంటాడు. తర్వాత అబ్బాయి ఏంటంటే అదే బిగ్ బాస్ అడిగితే అదే చెప్తాం అనుకున్నా, నేను కూడా ఆ పాయింట్లోనే చెప్దామని అనుకుంటున్నాను, చూద్దాం అనేసి అంటాడు. అంటే దానికి ఆ కాన్వర్జేషన్ నాకు అర్థం కాలే, అది మాత్రం నాకు అర్థం కాలేదు, అందుకని మీకు అదే చెబుదాం అనేసి రాసున్నా. తర్వాత విష్ణుప్రియ, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ఈ పృథ్వీని ఈసారి ఫస్ట్ పిలవండి బిగ్ బాస్,
ఆడు లాస్ట్లో వచ్చి ఎవరికైతే నామినేట్ చేస్తారో అతన్ని వాళ్ళకే చేస్తున్నాడు బిగ్ బాస్. ఫస్ట్ నామినేట్ చేస్తే వాడు రియల్ నామినేషన్ లేదని తెలిస్తే ప్లీజ్ అనేసి చెప్తున్నాడు. ఈసారి పిలిచే అవకాశం ఉంది బిగ్ బాస్. యాక్చువల్గా అమ్మాయిలు అడిగి ఏదైనా చేస్తే బిగ్ బాస్ చేసేస్తాడు. ఎందుకంటే యష్మి మొన్న వీళ్ళ ముగ్గురు మధ్య ఒక టాస్క్ పెట్టడం బిగ్ బాస్ చూద్దామంటే వాళ్ళ ముగ్గురు మధ్య పెట్టిండు. తర్వాత విష్ణు, నిఖిల్ నాట్ ఎట్ ఆల్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ అన్ సోనియా అనే సీతతో చెప్తుంది అనమాట. నిజంగానే అది జరిగింది. సోనియా విష్ణు కూర్చొని నిఖిల్కి ఏదో చెప్తా ఉంటే అది తను ఎన్జిఓలు అవన్నీ చేసేటప్పుడు ఆ సీత చెప్తున్నది అనమాట. ఎన్జిఓస్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఫుడ్ లేనప్పుడు బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది చూసావా, దానివల్ల ఏడ్చింది ఆ అమ్మాయి. కొంచెం ఆ సెన్స్ ఉంది, ఆ అమ్మాయికి హ్యూమానిటీ ఉందనే సెన్స్లో తీసుకొని వస్తే నేను అనేది అది కాదు, ఆ పృథ్వీ నన్ను ఏడ్చాడు అంటాడు, ఆవిడ కూడా ఏడ్చింది కదా అనేసి అంటున్నానంటే ఆ పృథ్వీ గారు సరిగా మాట్లాడని రాదు, నేను అదైతే ఒప్పుకోనిలే, వాడికి తెలియదులే అన్నట్టుగా చెప్తాడు. కానీ సోనియా మాత్రం ఏమనలేదు అనేది వీళ్ళ బాధ అనేది చెప్తా ఉండనమాట. చెప్తా ఉంది విష్ణు, సోనియా మీదకైతే ఏం పన్నట్లేదు, వాటి గురించి వస్తే మాట్లాడట్లేదు. మధ్యలో చూడు సోనియాని అలా మధ్యలో అంటే నామినేషన్ జరిగేటప్పుడట పక్కనే ఉన్నాడు విష్ణు పక్కన ఉంటే నిఖిల్ కూడా పక్కనే ఉన్నాడట. నామినేషన్లో సోనియా మా పాయింట్లు చెప్పేటప్పుడల్లా విష్ణుని గిట్టని చూడు అలా పెట్టాలి పాయింట్లు అంటున్నట. ఎంత కాలద్దు విష్ణుకి, వీళ్ళిద్దరికి మొదలే కోపం వస్తే అలా పెట్టాలి పాయింట్స్ అనిందంట. భలే కోపం వచ్చింది అనేది చెప్తా ఉంది. మరి ఎవరి స్ట్రెంత్ వాళ్ళకు ఉంటుంది, అలా పెట్టాలి పాయింట్స్ అంటే మాకు ఎంత బాధ వేస్తుందని సీత చెప్తుంది. నాలాగా వేయమని మరి ఆ పిల్లని డ్యాన్సు ఎవరిదో వాళ్ళకు ఉంటుంది, మరి కరెక్టే కదా, ఎంత కాలం ఉండాలా. సీత ఆయన గుడ్డి ప్రేమ, అది మనం ఏం చేస్తాం, నిఖిల్ గుడ్డి ప్రేమ అది. ఇంకా ఒక పాయింట్ చెబుతుంది నిఖిల్ మీద లాస్ట్లో సీత సూపర్. సో ఇదంతా చెప్పాను కదా, ఇప్పుడు మెయిన్ పాయింట్కి చెప్తా, మర్చిపోయినా అది ఎందాక కవర్ చేయాలి. లక్ష్మి విషయంలో అతను వచ్చి హక్ చేసుకుని మాట్లాడి నామినేషన్ చేసిన తర్వాత ఇట్లా సాఫ్ట్గా మాట్లాడినంత మాత్రం కుదరదు అనేసి హక్ చేసుకోవడం నాకు నచ్చట్లేదని చూసారా. ఆ పాయింట్లో నిన్నేం జరిగిందంటే ఎక్స్ట్రా కట్స్లో నామినేషన్స్ ముందు జరిగింది. సోనియా కూర్చొని ఉంటుంది, ఆదిత్య ఒంగోరు అక్కడ ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి సోనియా పక్కనే మనోడు చిన్నోడు కూర్చొని ఉంటాడు. పృథ్వీ ఎదురుగా వచ్చి పడుకో ఉంటాడు అనమాట కింద మన నాగమణి కట్ట. ఆవిడలా ఏం పాట రాదు నేను పాడింది ఇందాక, మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే, ఆ పాట అంతా ఒక 2-3 లైన్లు పాడిన తర్వాత చాలా బాగా పాడుద్ది సోనియా గారు. పాడిన తర్వాత మనోడు నాగమణి కంటే లేచి రాగానే ఇక్కడ బొగ్గు మీద అని పెట్టి ముద్దు పెట్టి యూ క్యూటీరా, క్యూటీ నువ్వు సూపర్, యూ క్యూటీ అన్నట్టుగా పెట్టి ముద్దు పెట్టేసి నన్ను ఎందుకురా దీంట్లో లాగతారు అనవసరంగా అనేసి అనుకుంటూ వెళ్ళిపోతాడు. నన్ను ఎందుకురా ఇట్లా అటాచ్ చేస్తారు అన్నట్టుగా వెళ్ళిపోతాడు. అప్పుడు థ్యాంక్ యూ అనేసి కిసి పెట్టిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్పిన తర్వాత ఏంట్రా ఏం మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోతుంటే నవ్వుకుంటా ఉంటారు వీళ్ళు. అక్కడితో కట్ చేశారు. అసలు ఏమైందో తెలీదు. ఇది మనం నిజంగానే అతను ఆవిడని అక్క అంటున్నాడు, దాన్ని మనం తప్పుగా తీసుకోవడం తప్పే. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషను ఒక అక్కకి ఒక తమ్ముడికి మధ్య జరిగినట్టుగా అట్లా అనిపించలా చూడడానికి. మరీ కొంచెం లిమిట్ దాటిన ఫీలింగే వచ్చింది. మీరు ఒకసారి ఆ క్లిప్ నా ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో కూడా పెట్టాను, ఒకసారి చూడండి. నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయని. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అది నచ్చలేదు. ఇది ఒక్కటే ఏంటంటే మనం తప్పు పట్టాం. మనకంటే ఏదో ప్రూవ్ చేయడానికి, ఏదో అందరితో బాగుంటున్నానని చెప్పుకోవడానికి అట్లా ఉంటున్నాడా, అనవసరంగా చేసుకుంటున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇది ఒక్కటైతే ఓకే, యష్మిదైతే ఓకే, యష్మిదైతే ఓదార్చడానికి వెళ్ళి అనుకోవచ్చు. నైనిక కూర్చొని ఉంటే ఆవిడకి సంబంధం లేదు, ఆవిడ ఓదార్చమని అడగలేదు, వెళ్ళేసి ఇక్కడ ఒక కిసు పెట్టి, ఇక్కడ నుదుటి మీద ఒక కిసు పెట్టి నేను నీ వస్తువుల మీద ఈగ కూడా వాడకుండా చూసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వెళ్ళి మొన్న యష్మికి ఇక్కడ చేయి మీద ముద్దు పెట్టి ఫ్లట్టింగ్ చేస్తూ ఉంటాడు. అది అయిపోయింది. తర్వాత నిన్న ప్రేరణ ఏదో మాట్లాడుతుంటే సోఫాల గురించి వాళ్ళే క్యూట్గా మాట్లాడుతావు, నువ్వు బాగా మాట్లాడుతావు ఇలా వచ్చి హక్ చేసుకుంటే, ఆవిడ హక్ చేసుకుంటే ఏదిరా మాసే లేదు కదా అంటే, మాస్ అంటే బాడీయే లేదు కదా ఇక్కడ, అసలు ఏం తగలట్లే బాడీ కూడా అంటే, ఇక్కడ మాస్ లేదు, ఇక్కడుంది మాస్ అంటుడు, ఇక్కడుంది మాస్ అంటాడు, సంథింగ్ నాలో ఉంది మాస్ అన్నట్టు చెప్తాడు. ఇవన్నీ ఏంటో తెలియకుండా సడన్గా వితిన్ 1 వీక్లోనే ఈ యాంగిల్ ఒకటి బయటపడింది. అంటే ఓవర్ ఫ్లట్టింగ్ చేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. అది నాగమణి కంటే అలాంటి పర్సన్ ఫాస్ట్ ఇలా ఉంది అని చెప్పుకున్న పర్సన్ నుంచి అది వర్స్ట్ థింగ్ అనిపించింది, నో డౌట్. ఎందుకంటే అతను చెప్పేది నాకు ఈ బంధాలు బాధ్యతలు పెట్టొద్దు అన్నాడు. ఇదన్నీ ఏంది? ఆ తర్వాత నాకు మనుషులతో నాకు సంబంధం లేదు, మనుషులతో ఇది లేదు అన్నప్పుడు ఇవన్నీ ఏంటి? 1 వీక్లో వచ్చాయి కాదు ఇవి. వాంటెడ్గానే చేసి ఉండాలా, లేదంటే అంత ర్యాపో ఏంటి? అంత నాగమణి కంటే నుంచి మనం తీసుకోలేకపోతున్నా, నేనే తీసుకోలేకపోతున్నా. అతను చెప్పిన మాటలకి వీటికి సింక్ అవ్వట్లేదు. అది రిపీటెడ్గా జరుగుతున్నాయి. అది ఫర్దర్గా ఇంకా రిపీట్ అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఈ క్లిప్స్ ఏదైతే ఉందో, సోనియా గారిని కిస్ చేసిన క్లిప్పు భయంకరమైన వైరల్ అవుతుంది బయట, మామూలు వైరల్ కూడా కాదు. నా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి, అది తప్పు.
నాగమణికంటే అది ఖచ్చితంగా డౌన్ చేసే ఎఫెక్టే ఇస్తాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ సర్కిల్ తీసుకుంటే మొత్తం అన్ని రకాలుగా చూసుకుంటే అనవసరం. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణు, ఇది అయిపోయింది కదా. ఆయన గుడ్డు ప్రేమ అనేసి నిఖిల్ని అన్న తర్వాత సీత వచ్చి నైనిక స్టార్ట్ చేస్తుంది. దిస్ మైట్ బీ మై లాస్ట్ వీక్ రా అనిపిస్తుంది, నేను వెళ్ళిపోతానేమో, ఎలిమినేట్ అవుతానేమో అనిపిస్తుంది అనగానే విష్ణు మనం అదేరా అదే వీళ్ళు ఎలిమినేట్ అవ్వవు, నువ్వెందుకు ఎలిమినేట్ అవుతావు అనుకో, అందులో మేబీ ఎపిసోడ్లు వేస్తారేమో. మనం కొట్టుకుని వీక్ వాళ్ళని వదిలేస్తున్నాం రా. మనం సేమ్ పాయింట్ ఆదిత్య గారిని చూడు ఎవరు నామినేట్ చేయాలి, యష్మి చెప్పిన పాయింట్ చెప్తుంది. నేనైతే నెక్స్ట్ వీక్ ఆదిత్య గారినే చేస్తా ఈ వీక్. ఎందుకంటే సరేలే పోనీలే, నిన్నే చీఫ్ విషయంలో ఆయనకి సపోర్ట్ చేయలేదని బాధపడుతున్నాను అనేసి వదిలేశాను, నన్ను వచ్చి నామినేట్ చేశాడు. నెక్స్ట్ వీక్ అతనే నామినేట్ చేస్తాను, నేను చూస్తా ఉండు. నిన్న నుంచి 100 సార్లు వచ్చి నేనేం చెప్పాను, మింగిల్ అవ్వట్లేదు అనే సెన్స్లో నేను వాటర్ పోసేటప్పుడు చెప్పాను కదా ఆయన చీఫ్గా పనికిరాడని. దానికి సీత నా పక్కన ఉన్నప్పుడు మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తా. విష్ణు మింగిలింగ్ అవ్వలేదు అన్నావు కదరా, అందరితో బాగుంటున్నాను అనే సెన్స్లో ఆవిడని గెలిగి అందరితో బాగుంటున్నట్టు చూపిస్తున్నట. అది చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. ఏంటి అతను అట్లా చేస్తున్నాడు ఆదిత్య అన్న అనేసి చెప్తా ఉంది మాట. తర్వాత నబీల్ ప్రేరణ డిస్కషన్ ఎందాకడదే, ఇంకా డిస్కషన్ కంటిన్యూ. ప్రేరణ నబీల్తో ఏమంటుందంటే, ఎవరైనా అడగకుండా తినడం సెల్ఫిష్ అనిపించదా చెప్పు? నిన్న 2 eggs తినింది, అది కరెక్ట్ అనిపించిందా నీకంటే? నబీలు కొంచెం నైస్గా అది అంటే ఆకలి అయితే తినేసింది ఏమోలే అంటే నైస్గా కవర్ చేసింది, ఎందుకులే మనకెందుకులే ఇలాంటి రాంగ్ పాయింట్లు మాట్లాడదాం అనుకుని సాఫ్ట్గా లాగిచ్చేసాడు. ఆకలి అయితే తినేసినట్టుందిలే అన్నట్టుగా ఉంటే, ఎంత ఆకలైనా కూడా వెనక ముందు చూసుకోవాలి కదా అంటే ఆ కాన్వర్జేషన్ అయిపోయింది. అదే విష్ణుప్రియ ఎగ్స్ తిన్న దాని గురించి. అబ్బాయి సోనియాతో ఆ క్లీనింగ్ పాయింట్ ఒకటి రాకుండా ఉండుంటే కొంచెం బాగుండేది మీ నామినేషన్స్లో, అదొక్కటే కొంచెం అనవసరమైన మాట్లాడడం అన్నట్టుగా అనిపించింది అనేసి డిస్కషన్ చేస్తూ ఉండండి అనమాట. తర్వాత నబీలు ప్రేరణ యష్మితో మనీ గేమే డిఫరెంట్. అసలు ఆ మనీ గేమ్ ఏందో నాకు అర్థం కావట్లేదు. ప్రేరణ ఆదిత్య గారు ఉన్నప్పుడు నబీల్ మాట్లాడతాడు, నాకు అర్థమే కాదు. మనతో ఉండి మన ఫాల్ట్ చూసి అవే నామినేషన్లో తీసుకొని వస్తాడు. హౌస్ మేట్స్ అందరి మధ్యలో ఇదే డిస్కషన్ ఉంది, అది నిజం కూడా. అంటే 90% అది నిజం వీళ్ళందరూ అనుకునే. అతను అట్లా అలాగే చేశాడు కంటిన్యూస్గా. కాబట్టి ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళందరికీ. తర్వాత ఇంకో మాటగా ఉంటుంది యష్మి వీళ్ళ డిస్కషన్లో అన్న తర్వాత అవును కరెక్ట్ అనేసి వీళ్ళందరూ అంటారు, మనతో ఉండి మన పాయింట్లో తీసుకొని వస్తాడని. దాంతోపాటుగా ఏదో ఒక ఇంగ్లీష్ పదం పెట్టి ఆ ఇంగ్లీష్ పదంతో మధ్యలో ఇంక్లూడ్ చేసి పెద్దగా మాట్లాడేస్తాడు. అబ్బా నాకు అర్థమే కదా పాయింట్లు అన్నట్టు చెప్తాడు నవీల్ బాబు నవ్వుకుంటా. తర్వాత యష్మి, నేను షెల్ఫ్ మీద గిన్నెలు ఉంటే యష్మి చెప్పిన పాయింట్ చూడండి. నిన్న అతను తీసుకొని వచ్చిన సిల్లీ పాయింట్ ఇదేనట. షెల్ఫ్ మీద గిన్నెలు ఉంటే సింక్లో పెట్టమని చెప్పు, అది కనిపించదు కదా అనేసి ఫ్రెండ్లో పెట్టమని చెప్పిందంట. అంతే, ఒక ఫ్రెండ్ లాగే చెప్పాను, దానికి రియాక్ట్ అయ్యాడు ఇలా. మేబీ ఆ మైక్రో మేనేజ్మెంట్ వర్డ్ యూజ్ చేయడానికి ఇలా చేసాడేమో. అంటే ఫస్ట్ వీక్ తీసుకొని వచ్చి దాన్ని సింక్ చేయడానికి చిన్న పదాన్ని వాడి నిన్న ఏదో నార్మల్గా చెప్పిందంట ఫ్రెండ్లీగా, దాన్ని ఫస్ట్ వీక్లో మైక్రో మేనేజ్మెంట్కి దీనికి సింక్ అవ్వాలని చెప్పి ఈ చిన్న పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసి అట్లా మాట్లాడాలని అనిపిస్తుంది. దీనికంటే పెద్దగా చాలా అన్నా వాడిని, ఇదేం చిన్న పాయింట్, దీనికంటే పెద్దవి అన్నాను, అవి తీసుకోకుండా ఇవి తీసుకొని వచ్చాడు, ఎంత బాధ వేస్తుంది అనేసి నిజంగా బాధపడుతుంది యష్మి. తర్వాత ప్రేరణ, సోనియా చెప్పినది కదా ఇంట్లో లేరు అని, అది బిలో ద బెల్ట్. ఇక్కడ ఆదిత్య గారు ఈ నామినేషన్ డిస్కషన్లో వచ్చినప్పుడు అంటాడు, బిలో ద బెల్ట్ వెళ్ళకూడదు, మనం కూడా ఎంతో అంతలో మాడాలన్నట్టుగా మాట్లాడితే బిలో ద బెల్ట్ అంటే నాకు తెలియదు అన్న అంటాడు నబీల్. అప్పుడు ప్రేరణ చెప్తుంది, ఇప్పుడు సోనియా విష్ణుని అన్న చూసావా ఫ్యామిలీలు అవి ఇవిని, అది బిలో ద బెల్ట్ వెళ్ళడం అంటే అది అలా వెళ్ళకూడదు, కంట్రోల్లో ఉండి మాట్లాడాలన్నట్టుగా మంచిగా చెప్తాడు ఆదిత్య గారు. తర్వాత విష్ణు ఆదిత్య అన్నతో నా డిఫెండింగ్ ఎలా ఉంది అనేసి అభయ్ని అడగద్ది. అన్న ఎలా ఉందన్న నా డిఫెండింగ్ ఆదిత్య అన్నదంటే, అభయ్ నీది ఆదిత్య అన్న డిఫెన్సు, సీతాది డిఫెన్సు, సోనియాది యష్మి డిఫెన్సు, వీళ్ళందరిది బాగుంది, ఎవరిది బాగుందని చెప్పాల. సోనియా దాంట్లో సోనియాదే బాగుందన్న సెన్స్లో చెప్పినట్టు ఉండవు. ఇక్కడ మాత్రం సీతాదే బాగుంది, నీది ఆదిత్య అన్నది విష్ణుదే బాగుందని ఇవన్నీ చెప్తాను. నాకు అనిపించింది అవి బాగా పోయి ఉంటారు బయటకు కూడా, భలే ఫుటేజ్ వచ్చింది అనేసి చెప్తా ఉంది. తర్వాత ప్రేరణ డిఫెన్స్ కూడా నాకు నచ్చింది. ప్రేరణ కూడా నబీల్తో మాట్లాడిన డిస్కషన్ నాకు బాగా అనిపించింది, కానీ కొంతసేపు అరుచుకున్నారు కానీ బాగా మాట్లాడింది ఆ పిల్ల. ఆ తర్వాత అన్న నాకు నచ్చట్లేదు, ఊరికే దన్నాలు బిడ్డు ఐ లవ్ యూ రా అన్న, ఇవన్నీ కరెక్ట్ కాదన్న, అదంతా ఫేక్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది నాకు అనంటే, సరేలేరా మనంతా ఒక దాంట్లో అదే సరేలేరా అనేసి కట్ చేశాడు పాపం. తర్వాత ఇది మాత్రం అరాచకం, ఇది మాత్రం ఇప్పుడు జరిగేది. నేను ఇన్స్టాగ్రామ్లో మామూలు వైరల్ అవ్వలేదు, నేను కూడా పెట్టా. నైనిక విష్ణు మాట్లాడుకుంటున్నారు,
నిఖిల్కి ఏంటి ఈ మధ్య కొంచెం వైబ్ తక్కువైంది, నిఖిల్తో పెద్దగా ఉండట్లేదు అనేది ఆయనకనంటే ఏమో నాకు వైబ్ కనెక్ట్ అవ్వట్లేదు నిఖిల్తో అనేసా, కొంచెం దూరంగా అవుతున్నాడు, వైబ్ కనెక్ట్ లేదు అంటే వైబ్ కనెక్ట్ అవ్వట్లేదా అనేసి అన్నప్పుడు సడన్గా పాయింట్ ఆఫ్ టైంలో అది కట్ అయిపోద్ది. మధ్యలో సోనియా గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు 9K గురించి. అంటే ఆ పాయింట్ ఏంటి అనేది తెలియకుండా మాట్లాడతారు. సోనియా ఇందాక చూస్తే సోనియా ఏం చేసిందంటే, ఇందాక నాతో బాత్రూంలో కూడా సోనియా బాత్రూంలో మాట్లాడుతూ సోనియా అనే టైంకి ఎదురుగా సోనియా తలుపు తీసుకొని రాబోతుంటుంది. అనగానే ఎంత ఫ్లిప్ చేస్తారు లేదు, టూ మచ్ ఫన్నీ. అనగానే అది ఇదేంటి ఇట్లా ఉన్నది అంటే ఆ ప్రేరణ అంటది ఆవిడ. నైన్గా ఆ ప్రేరణ అంటే ఆ ప్రేరణ ఏమైందంటే అనేసి మాట్లాడితే ఆవిడ సోనియా దాటి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఇలా చూసి నవ్వుకుంటారు. బాబులు అరాచి కూడదు, ఫన్నీ కూడదు వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్. మళ్ళీ కంటిన్యూ చేస్తారు అనమాట. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ విష్ణు అంటది అనమాట, వాష్రూమ్లో మాట్లాడింది నాతో. 9K ఏమంటుందంటే నేను వింటున్నాను. ఇది కూడా పనియే. వాష్రూమ్లో సోనియా మాట్లాడుతుందంట విష్ణుతో, నేను వింటున్నాను, లోపల ఉండిందంట, బాత్రూంలో కూర్చోబడిందంట. బాత్రూంలో ఉండి ఆ ట్యాప్ ఆపేశాను, మీరు ఏది వింటున్నారో ఏం మాట్లాడుకుంటున్నా ఏం రాలేదని ట్యాప్ కూడా ఆపాను మధ్య మధ్యలో అంటుంది. చాలా ఫన్నీగా అనిపిస్తుంది వీళ్ళిద్దరు కాన్వర్సేషన్. విష్ణుప్రియ ఏమంటుందంటే ఇలా మాట్లాడితే హట్టింగ్గా ఉంటుంది అనేసి అంటుంది. అది నాకు తెలిసి ఎవరి గురించి అనేది అర్థం కాల. మేబీ విష్ణుని అంటుందని అనుకోవట్లా, యష్మి టాపిక్లో తీసుకొని వీళ్ళందరి దగ్గర మాట్లాడుతుందేమో అనుకుంటున్నా. అది క్లారిటీ లేదు మనకి, ఎందుకంటే బాత్రూమ్ కూడా పెద్దగా చూపించలేదు. మేబీ ఎపిసోడ్లో చూపిస్తారేమో. తర్వాత ఇంకా నిఖిల్కి చెప్తుంటే కూడా డిస్ట్రాక్ట్, నేను ఇంకా నిఖిల్తో సోనియా గురించి చెప్తుంటే ఆయన డిస్ట్రాక్ట్ అయిపోతున్నాడు, సరిగా కాన్సన్ట్రేషన్ చేసి కూడా వినట్లేదు మన గురించి అనేసి అన్నీ చెప్తా ఉందన్నమాట. తర్వాత విష్ణు ఈ చెత్త వేయడానికి చేసే ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదమ్మా. ఇది లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. చెత్త వేసేటప్పుడు 2 సార్లు వేస్తే 2 సార్లు ఆవిడ చేసిన 2 నామినేషన్ 9K వేసేటప్పుడు వెనకేస్తుంది, తల మీద వేయకూడదు అన్నట్టుగా. అది జారి పడిపోతే అట్లా వేయకూడదు అనేసి చెప్తే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ వేస్తుంది. సేమ్ యష్మికి కూడా తల మీద వేయకుండా వెనకేస్తుంది. అంత అవసరం మామూలుగా వేసి ఉండొచ్చు అనే సెన్స్లో అంటది. అది నిజమే. విష్ణు అదే సోనియా అలా చేసింది, అది అవసరమా అని ఇక్కడ మాట్లాడుతుంది విష్ణుప్రియ. తర్వాత విష్ణుప్రియ కూడా స్టార్ట్ చేసింది సోనియా గురించి వెనక మాట్లాడడం. అంతకుముందు విష్ణుప్రియ గురించి సోనియా మాట్లాడేది, ఇప్పుడు సోనియా గురించి విష్ణుప్రియ మాట్లాడడం స్టార్ట్ చేసింది. నిన్న కూడా ఎపిసోడ్లో స్టార్టింగ్లో మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడింది. ఎవరు మాట్లాడినా తప్పే కాదు, బ్యాక్ బిచ్చింగ్ ఈజ్ నాట్ రాంగ్ థింగ్. కానీ దాంట్లో పాయింట్ ఉంటే నో ప్రాబ్లం. పాయింట్ అయినప్పుడు రాంగ్ పాయింట్ మాట్లాడిందని మనం చెప్పుకుంటాం అంతే. బ్యాక్ బిచ్చింగ్ చేసినంత మాత్రం తప్పు కాదు, ఎవరు చేసినా కూడా. తర్వాత సరికి సీత ఆవిడది ఏమీ లేదు, భలే చెప్పింది. ఆ 1% 100% చేసి చిన్నది పెద్ద చేసి మాట్లాడదు, దాంతో మించి ఏమీ లేదు. ఇది కరెక్ట్ పాయింట్. ఆవిడ సోనియా గారు ఇలాగే చేస్తారన్నట్టు చెప్పింది. తర్వాత విష్ణు నెక్స్ట్ నామినేషన్ నాకు మళ్ళీ ఆదిత్య గారే, నేను ఏమన్నా తీసుకోవటం లేదు ఆయన మీరు అని, నేనేమన్నా తీసుకోవట్లేదన్న మీరు అనేసి చెప్పి నామినేషన్ చేస్తాను. నిన్న మీ ముందే పక్కన వాళ్ళని, నా ముందే పక్కన వాళ్ళని బంగారం రే అది కాదురా కన్నా అట్లా మాట్లాడుతున్నాడు, చాలా బాధ చేసింది, కావాలని గెలికి మరి మాట్లాడుతున్నాడు నా ముందు అందరితో. అది నాకు నచ్చలేదు. కరెక్ట్గా ఆయనకే వేస్తా, ఆయనకు ఒకరికి వేస్తా, నెక్స్ట్ ప్రేరణకే వేస్తా. ఎందుకంటే ఇది కూడా బాగా చెప్పింది ప్రేరణకి ఎందుకు వేస్తాననేది. పృథ్వీ అండ్ అభయ్, మీరు అభయ్ అన్న పృథ్వీ దగ్గర ఎఫ్ వర్డ్ యూజ్ చేశాడు. పృథ్వీ ప్రేరణ దగ్గర ఎఫ్ వర్డ్ యూజ్ చేసింది. మొన్న నాకు సార్ చెప్పిన ఎఫ్ వర్డ్ యూజ్ చేస్తే దానివల్ల హట్ అయింది, దాన్ని ఎఫ్ వర్డ్ యూజ్ చేసి నాకు సార్ చెప్పాడు. ఇన్ని చేసిన నామినేషన్ రీజన్ పృథ్వీని ఎందుకు చేయలేదు? నేను నా గుడ్లదే గుర్తొచ్చిందా? ఇది చెప్పు, మీరు గుర్తు చేయండి సీత, నేను ఆ పిల్లకి అదే నామినేషన్ రీజన్ చెప్పేస్తాం. ఇది లాజికల్ పాయింట్. ఎఫ్ వర్డ్ చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళదని దానికి మనం అట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ కదా, చిన్న మాటకి ఫ్రెండ్స్కి నామినేట్ చేయలేరు కదా, ఆ రకంగా తీసుకోవచ్చు. కానీ అవతల వాడిని ఇరుకుని పెట్టడానికి ఇది ఒక ఆర్గ్యుమెంట్గా వాడడంలో తప్పలేదు. అది ఇరుకుని పెట్టినట్టు అవుద్ది, అవతల వాళ్ళని ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేయలేరు. అప్పుడు ఏం చెప్పొచ్చు, నువ్వు ఎఫ్ వర్డ్ వాడినోడిని మా పృథ్వీని ఎందుకు చేయలేదు? పృథ్వీ నా ఫ్రెండ్, నాకు ఆ మాత్రం ర్యాపో ఉందంటే, ఆ ర్యాపో ఉందన్నప్పుడు ఆ ర్యాపో ఉండని వేయలేక నాకు ఇంతలా సిల్లీ పాయింట్లు చెప్తామని ఈవిడ ఆర్గ్యూ చేయొచ్చు మళ్ళీ. తర్వాత సరికి నెక్స్ట్ లైట్ ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాత అభయ్ టీమ్ మీటింగ్ పెట్టుకుని అందరితో మాట్లాడుతున్నాడు. నామినేషన్లో మనకు వాళ్ళకే ఎక్కువ గొడవలు అయ్యాయి, అవన్నీ మర్చిపోయి నామినేషన్స్ తీసేసేయండి, దానివల్ల మన టీం మీద ఎఫెక్ట్ పడుతుంది ప్లీజ్. రేపు టాస్క్లు వస్తే మనం భయంకరంగా ఆడాలా, మన వల్లే ప్రైజ్ మనీ పెరగాలి, అది ఇది భయంకరంగా చెప్తున్నాడు. తర్వాత నాగమణికంట స్టార్ట్ చేసింది. ఇక నేనేమైనా తప్పు చేస్తే ప్రేరణ అడిగింది ఫస్ట్, భలే అడిగింది. ప్రేరణ ఏమంటుందంటే, ఇప్పుడు నాగమణికంట మైక్రో మేనేజ్మెంట్ అనేది తీసుకొని వచ్చాడు కాబట్టి సో అతనికి ఏదైనా చెప్తే హట్ అవుతాడేమో అనేది తలకాయ నొప్పి ఉంది మనకి అన్న సెన్స్లో తీసుకొని వస్తుంది. అతని గురించి ఒక క్లారిటీ తీసుకున్నాం అన్నట్టుకంటే నాగమణికంట ఏమంటే, నేనేమైనా తప్పు చేశాను, నాకైనా మిస్టేక్, నా పనులు ఏమైనా నచ్చకపోతే నాకు చెప్పొద్దు, ఎవరు చీఫ్కి చెప్పండి, చీఫ్ నాకు చెప్తాడు. ఇది ఓవర్గా అనిపించింది నాకు. అంటే నీ వల్ల అందరూ సర్దుకొని పోవాలా? ఎందుకు సర్దుకొని పోవాలా? నువ్వు మారాలి కదా, చెప్పకుండా ఎందుకుంటారు? ఏముంది చెప్తే దాంట్లో ఏముంది, చీఫ్ చెప్పాలి నాకు అన్నట్టు చెప్తున్నాడు.
అవతల వాళ్ళు వెంటనే సరే అతను చెప్పాడు, చీఫ్ కూడా అంటాడు సరే నాకు చెప్పండి, వాడికి అది ఇష్టం లేదు కాబట్టి చెప్పొద్దు అని చెప్పిన తర్వాత యష్మి మంచి పాయింట్ రైజ్ అవుద్ది. అతనికి ఒక్కడికే ఒక రూలు, మాకు ఒక రూల్ ఎందుకు, మాకు కూడా మేము ఏదైనా పనులు ఉంటే మాకు కూడా చెప్పొద్దు, నీకే చెప్పను నువ్వే వచ్చి చెప్పంటది. ఓకే అంటాడు. ఇంకేం తలనొప్పి అనుకోని నాకు తెలిసి అబ్బాయికి కూడా నచ్చి ఉండదు. అది అబ్బాయి ఆల్రెడీ ఇదే పాయింట్ సోనియాతో ఒక 2-4 రోజుల ముందు అంటాడు. ఆడు 13 మంది వాడి కోసం తగ్గాలంటే ఎట్లా, వాడికి పచ్చడి నచ్చదు, అది నచ్చదు, ఇది నచ్చదు అంటాడు. ఆ డిస్కషన్ జరిగిన అనమాట. తర్వాత వచ్చేసరికి నాగమణికంట మార్నింగ్ వచ్చి అభయానికి చెప్పాను, నేను నాకు ఏదైనా వర్క్ ఇస్తే వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలని. అభయ్ అన్న నీకు ఆల్రెడీ మార్నింగ్ చెప్పాడు మాకోడు, వేరే వర్క్ ఇస్తే నా దగ్గర ఇన్వాల్వ్ అవ్వకూడదని కూడా చెప్పాడు, సో ఇన్వాల్వ్ అవ్వద్దులే అనేసి చెప్తాడు. పృథ్వీ వస్తాడు అప్పుడే ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి వచ్చి యష్మి వాళ్ళని, ప్రేరణని వీళ్ళు మిస్ అవుతున్నాను, అభయ్ వాళ్ళందరూ ఒకే టీం కదా, ఐ మిస్సింగ్ యూ ఆల్ అనేసి వచ్చి హగ్ చేసుకుంటాడు. పాపం ఓ సో స్వీట్ అనేసి యష్మి హగ్ చేసుకుంటుంది. తర్వాత సీత యష్మిని నెగిటివ్ అనుకున్నాం కానీ వంట చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు యష్మి గురించి సీత, విష్ణు. యష్మిని మనం నెగిటివ్ అనుకున్నాను కానీ నేనంటే నేను కూడా అదే అనుకుంటున్నాను విష్ణు అంటది. చాలా మంచిది ఆ పిల్ల, చాలా మంచిది, నాకు ఈరోజు అర్థమైందనే సెన్స్లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కొంచెం బాగా. నిజంగా ఇందాక ఏడుస్తుంటే కూడా నేను వెళ్ళి మాట్లాడా, ప్రేరణ ఏడుస్తుంది బడిచి లైట్లే అనుకున్నాను, కానీ యష్మి ఏడుస్తుంటే పోయి ఓదార్చిందంట. ప్రేరణ అంటే పడట్లే ఇవిడికి, ప్రేరణ. ఆదిత్య వచ్చి గుడ్ నైట్ సీత, గుడ్ నైట్ అనేసి వెంటనే పక్కన సీతల్లా గుడ్ నైట్ సీత కానీ పక్కన విష్ణుప్రియ ఉంటే, విష్ణు ప్లీజ్ దయచేసి క్షమించండి, చాలు ప్లీజ్ ఇక వద్దు గొడవలు అన్నట్టుగా. అంటే విష్ణుప్రియ దేకను కూడా దేకదు, అసలు పట్టించుకోదు. అది కొంచెం నాకు హట్టింగ్ అనిపించింది. వయసులో పెద్దాను కదా, సరే అన్నా నేను ఏదో ఒకటి అనుంటే బాగుండు, కానీ ఆవిడ బాధ ఆడుకుందేమో, నాకు అది కొంచెం హట్టింగ్ అనిపించింది. పెద్ద మనిషి కదా పాపం, అలాంటి వ్యక్తిని అలా డిస్కంఫర్ట్ క్రియేట్ చేయకూడదు అన్న ఫీలింగ్తో మాట్లాడుంటే బాగుంటుందని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కనీసం వెళ్ళిపోయిన తర్వాతనే విలువగానే మాట్లాడిందిలే. అదేం లేదన్నా, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కదన్నా ఎక్స్క్యూజ్ చేసేదన్నా, నెక్స్ట్ వీక్ నామినేషన్ చేసి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తా ఆదిత్య అన్న అనేసి ఆవిడ అది సీత ముందు అంటది ఆయన వెళ్ళిపోయిన తర్వాత. కానీ నిన్నే చేయాల్సింది, చీఫ్ విషయంలో బాధపడడం చేయలేదు, రేపు చేసిన తర్వాత నేను ఎక్స్క్యూజ్ చేస్తాలే అంటారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత సీత, విష్ణు, పృథ్వీ గురించి మాట్లాడుకుంటారు. ఏమంటారంటే సీత వచ్చి ఏమంటుందంటే మాట్లాడుతున్నప్పుడు పృథ్వీ మ్యాటర్ వస్తే విష్ణు తీసుకొచ్చి, పృథ్వీ ఓన్లీ కావాలని టాస్కుల్లో హైపర్గా బిహేవ్ చేస్తాడే, వాడు హైపర్గా అయ్యే టైపు అగ్రెసివ్ బిహేవియరే కాదు, యాంగర్ ఇష్యూస్ కూడా వాడికి లేవే, కావాలని వాంటెడ్గా చేస్తాడు ఇవన్నీ. ఎందుకంటే వాడు ఇప్పుడు ఎన్ని అంటుంటాం మన హౌస్లో, వాడిని అందరినీ లైట్గా తీసుకుంటాడు, అన్ని జోవియల్గానే తీసుకుంటాడు, వాడి బిహేవియర్ అది. వాడు వాంటెడ్గా అట్లా హైపర్ అయినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు అన్న సెన్స్లో అంటది, టాస్కుల కోసం బిల్డప్ చేస్తున్నాడు అన్న సెన్స్లో అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అంతా రెడీ అయిపోయి బాత్రూమ్ అయిపోయి నిద్రపోవడానికి రెడీగా వచ్చే టైంలో అక్కడ సీత, విష్ణు బాత్రూమ్ నుంచి రెడీగా వస్తుంది నిద్రపోవడానికి. ఆ టైంలో అక్కడ నిఖిల్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అది మనకు చూపించారు, అది ఎపిసోడ్లో వేస్తారు అనుకుంటున్నా. నిఖిల్ రిలేటెడ్గా ఏమంటుందంటే సీత, నిఖిల్ అతనికి ఎవరైతే అగెనిస్ట్గా ఉంటారో, అతనికి స్ట్రాంగ్గా అనిపించి అతనితో పోరాడతాలని ట్రై చేస్తూ ఉంటారో, కొంచెం ఆపోనెంట్గా ఉంటాడు అనుకుంటారో, వాళ్ళని లవ్తో సరెండర్ చేసుకుంటాడేమో అనిపిస్తుంది. అది మేబీ అతని రెగ్యులర్ బిహేవియర్ కూడా అయి ఉండొచ్చేమో, నాకు అలా అనిపించింది. ఎందుకంటే ఆయనకి సోనియాతో బాగుంటాడు, మణికంఠతో బాగుంటాడు, అందరితో బాగుంటాడు చూసావా, అలా గొడవైన వాళ్ళందరితో సరెండర్ చేసుకుంటాడు అతని ప్రేమతో అన్న సెన్స్లో అనిపిస్తుంది. అంటే అది మేబీ అట్లా కాదు, వాడి బిహేవియర్ కూడా అదే ఉంటుంది అన్నట్టుగా విష్ణు అంటది. అది కొంచెం నిజమే అనిపించింది, అది స్ట్రాటజీ కూడా అనిపించుండొచ్చు. ఎందుకంటే సరెండర్ కాదు అది, ఎందుకు నాతో రైవలరీ పెట్టుకుని వాళ్ళని హైప్ ఇవ్వడం అనేసి చేస్తున్నాడేమని నిఖిల్ తెలివిగానే చేస్తున్నాడు సెన్స్లో అనిపించింది సోనియా విషయంలో. ఫస్ట్ గొడవ వేసుకోగానే ఆవిడతో ఇల్లు క్లోజ్ అయిపోయాడు, ఎందుకు ఆవిడ అట్లా చూస్తుందని. చిన్నదానికి గొడవ వేసుకుంటుందంటే అర్థమైంది ఏదో ట్రై చేస్తున్నాడు నుంచి కంటెంట్ అనుకుంటే అది ఇవ్వకూడదు అనుకుని చేస్తున్నాడు. మేబీ అది స్ట్రాటజికల్గానే మూవ్ చేస్తున్నాడు, వీళ్ళు కూడా అదే అనుకున్నారు. అది స్ట్రాటజీ అయి ఉండొచ్చు, అతను రియల్ బిహేవియర్ అయ్యి ఉండొచ్చు, అట్లయితే చేస్తున్నాడు. తర్వాత 9K కూడా గెట్ బ్యాక్ అవుద్దులే, కొంచెం ఎందుకు బాధపడుతుంది నిఖిల్ విషయంలో, కానీ ఓకే గెట్ బ్యాక్ అవుద్దులే అనుకున్నారు. ఇది అర్ధరాత్రి గుసగుసలు ఇంతవరకు అయింది. నాగమణికంఠ చేసేది అది కరెక్ట్గా అతనికి బ్యాడ్ చేస్తుందా మంచి చేస్తుందా, మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి, జెన్యూన్గా చేయండి. ఏదైనా మీకు ఏమనిపిస్తుంది అర్ధరాత్రి గుసగుసలు. కొత్తగా చూసేవాళ్ళు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియోలు ఎంతైనా వీడియోలో కంటెంట్ ఉంది. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, స్టోరీలో పెట్టున్నాను చూడండి.